లిస్టు ఉచితాల రిస్క్ ఏపీని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్నింగ్ బెల్స్ మోగిస్తోందా? దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాల స్థితిగతులపై ఆర్బీఐ విడుదల చేసిన ప్రత్యేక నివేదిక ఎలాంటి హెచ్చరికలే చేసింది. దేశంలో అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ 10లో చేరింది. ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఏపీ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉండడం విశేషం. రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, రుణ పరిమితులపై ఆర్బీఐ ఈ నివేదిక రూపొందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ ఆర్థిక లోటు పరిమితుల్ని ఏపీ దాటేసిందని ఆర్బీఐ హెచ్చరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్డీపీలో 9% బ్యాంకు గ్యారంటీల్ని ఏపీ ఇచ్చినట్టుగా ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఏపీ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని, చేబదుల అవకాశాలని పూర్తిగా వాడేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ స్థాయిలో అప్పులు తీసుకున్నది ఏపీ మాత్రమేనని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. 2021-22 బడ్జెట్లో ఏపీ ఆదాయంలో 14% వడ్డీలకు పోవడం భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉచిత పథకాల విషయంలోనూ ఏపీ దేశంలో 2వ స్థానంలో నిలవడం పైన ఆర్థిక రంగ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ వార్నింగ్ బెల్ చేసిన హెచ్చరిక ఏంటి? ఈ అంశం పైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు, బీజేపీ నాయకులు విశ్వరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకుందాం. మాణిక్యాలరావు గారు ఏం చెప్తారు? ఆర్బీఐ నివేదికగానే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఏపీ ఈరోజు టాప్ 10లో స్థానం సాధించడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? నమస్కారం అండి యశు గారు, అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దేనిలో కూడా నెంబర్ 1లో రాలేకపోయింది. విద్యా విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, నిర్మాణాల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా నెంబర్ 1 పొజిషన్ లోకి రాలేకపోయింది. అప్పులు తీసుకురావటం, ఆ అప్పులకి లెక్కలు లేకుండా, లెక్కలు పత్రాలు ఏమీ లేకుండా చేయటంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలోకి వచ్చినట్టు అనేకమైనటువంటి నివేదికలు ఈ రోజు వెల్లడిస్తా ఉన్నాయి. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఈ ఎఫ్ఆర్బిఎం స్థాయి దాటి అప్పులు తీసుకురావటం, ఈ అప్పులు ఏ కార్పొరేషన్ల పేరు మీద అయితే తీసుకొస్తా ఉన్నారో ఆ కార్పొరేషన్ పరిధిలో కాకుండా పక్క వాటికి మళ్లించడం, ఈ అప్పులకి లెక్కలు చెప్పకుండా చేయటం, అప్పులు కూడా తప్పులు తడకలుగా చూపించడం, ఒకసారి ఒక నివేదికలో చూపించినటువంటి అప్పులు ఇంకొక నివేదికలో లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఒక గందరగోళాన్ని సృష్టిస్తాయని చెప్పేసి మొదటి నుండి మేము చెప్తానే ఉన్నాం. ఈ రోజు కాగు నివేదికలో అదే బయటపడింది. అట్లాగే ఆర్బీఐ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అప్పుల విషయంలో. ఇక నుంచి అయినా ఒక క్లియరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఉందా లేదనే సంగతి అర్థం కావట్లేదు. వీటినన్నిటిని కూడా ఒక గాడిలో పెట్టాల్సినటువంటి కేంద్రం కూడా ఎక్కడా కూడా గాడిలో పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు అడిగినా ఆ అప్పులు తెచ్చుకోవడానికి మాత్రం అనుమతులు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తెచ్చినటువంటి అప్పులు కూడా లెక్కల్లో లేనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టులు కట్టినట్టు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చేటువంటి అప్పుల విషయంలో ఉండటం కానీ ఎక్కడ కూడా మనకి కనపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల్లో దాదాపు 8 నుంచి 9 లక్షల కోట్లకి అప్పుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు తెలివిగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకున్నటువంటి 1 లక్ష కోట్ల రూపాయల పట్ల విపరీతమైనటువంటి ఆందోళన చెందుతున్నట్టుగా చూపించడం, ఆ అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలే మేము కడతాం అని చెప్పేసి తప్పుదారి పద్ధతిలో చెప్పటము మనమంతా కూడా చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి అప్పులకి లెక్క లేదు, ఆ అప్పులు ఎక్కడ ఖర్చులు పెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఒక పక్కన ఆర్బీఐ ఆందోళన చేస్తా ఉంది. కాగు నివేదిక కూడా ఒకసారి వచ్చినటువంటి నివేదిక ఇంకొకసారి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటికి లెక్కలు వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉండే చెప్పేసి మనం ఎక్కడ కూడా అనుకోవటానికి లేకుండా పోయినటువంటి పరిస్థితి. బడ్జెటేతర సంబంధించినటువంటి అప్పులు విపరీతంగా తీసుకొస్తా ఉన్నారు. బడ్జెట్ లో కూడా రాయనటువంటి పరిస్థితి, పద్దుల్లో చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రం చివరికి ఏ గతికి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉందండి కేశవ్ గారు. రైట్. వినోద్ రెడ్డి గారు, ఈ అప్పుల లెక్కల్ని, ఆర్బీఐ చేసినటువంటి హెచ్చరికల్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో
ఒక గీత దాటింది అని చెప్పని భావించాల్సిన పరిస్థితి ఉందా, లేదంటే టాప్ 10లోకి వచ్చింది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని భావించవచ్చా? కేశవ్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 900 ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ ఫస్ట్ టైం చెప్తే ఏమో అనుకోవచ్చు, నాకు తెలిసి ఇప్పటికీ ఆర్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇప్పటికి ఇది 6వ 7వ హెచ్చరించడం, అంటే నివేదికలు ఇవ్వడం అప్పుల స్థానంలో ఇలా ప్రమాదంలో ఉంది. యూజువల్ గా నేను అబ్జర్వ్ చేసిన రాష్ట్రాలు ఎంతవరకు ఉన్నాయంటే పంజాబ్, దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాలు ఖచ్చితంగా చోటు సంపాదించుకుంటున్నాయి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన విషయంలో. ఇక్కడ కాకపోతే ఒక విషయం మనం గమనించాలి, మనది ఒక ఫెడరల్ స్ట్రక్చర్. అంటే మన స్టేట్ కి సెంటర్ కి కొన్ని పరిధులు ఉంటాయి. సెంటర్ దాని పరిధులు దాటి చేయలేదు, స్టేట్ దాని పరిధులు దాటి చేయలేదు. ఇక్కడ ఎప్పటికప్పుడు మనం లెక్కలు మిస్ అవ్వడం కూడా చూస్తున్నాము. అంటే కాగ్ నివేదిక ప్రకారం కూడా కొన్నింటికి లెక్కలు ఉండవు. ఏం జరుగుతుందంటే మన రాష్ట్రంలో ఒక వెరైటీ సిచ్యువేషన్ నెలకొందన్నమాట. ఏ విధంగానైనా వాళ్ళకు రాబడి రానివ్వండి, దానికి మామూలుగా ఒక జవాబుదారీ, ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, అదే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన చాలా విధానాలను ఈ ప్రభుత్వం రద్దు చేసేసింది. కానీ ఈ సిఎఫ్ఎంఎస్ ని చాలా తెలివిగా వాడుకుంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు డబ్బులు ఇచ్చింది అనుకోండి, దాన్ని సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేసేస్తారు. అంటే పంచాయతీలకు వెళ్లాల్సిన డబ్బులు కూడా సిఎఫ్ఎంఎస్ లోకి వెళ్ళిపోతాయి. అదే విధంగా ఉపాధి హామీ పథకం నిధులు కూడా, ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగులు వాళ్ళ భవిష్యత్తు కోసం దాచుకున్న నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళిపోతాయి. ఇక్కడికి వెళ్ళిపోయాక ఎస్క్రో అకౌంట్ల ద్వారా, పీడీ అకౌంట్ల ద్వారా, లేకపోతే వాళ్ళ ఇష్టం అనమాట. ఉదాహరణకు నిన్న ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, వాళ్ళకి డైవర్ట్ చేసేస్తారు. డైవర్ట్ చేసేసి అప్పులు తెచ్చుకుంటారు. ఇంతకు ఈ అప్పులతో ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు అడగబోయేది ఆ కేంద్రం అప్పులు చేయట్లేదా, ఆ ఏ దేశం అప్పులు చేయట్లేదా. దేశాల పరంగా అప్పులు వస్తే మన జిఎస్జిడిపిలో కూడా మన దేశం ఇప్పటికి కూడా దేశాల పరంగా చూసుకుంటే మన దాంట్లో మామూలుగా రిటర్న్ అండ్ రేషియో అంటాం, మన జిఎస్జిడిపి దానికి 82% ఉంది. జపాన్ 200% ఉంది. యుఎస్, యూకే దాని తర్వాత 100% పైన ఉన్నాయి. కానీ మన భారతదేశం ఇప్పటికీ తక్కువే ఉంది. మీరు తెచ్చిన ఆ అప్పు వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది అనేది ఆలోచించాలి కేశవ్ గారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు వల్ల రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు తెచ్చిన అప్పుల వల్ల మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, రోడ్లు కట్టడము, లేకపోతే మనకు ఎంటర్ప్రెనర్షిప్, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. దగ్గర 5 లక్షల కోట్లు ముద్రా లోన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ మనకు డబ్బులు తెచ్చి పెడుతున్నారు. ఈ విధంగా పెట్టిన రూపాయి నుంచి ₹1.25 వచ్చి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఆదాయం పెరుగుతుందన్నారు. మీరు చూస్తే 2019కి ఇప్పటికీ మాకు ఫుల్గా ఆదాయం పెరిగిందంటారు. 50,000 కోట్ల నుంచి 72,000 కోట్లు ఈ సంవత్సరం. మీరు ఆ ఆదాయంలో 20% వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ, అంటే మద్యం నుంచి వస్తుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో ₹0.5 పైగా ఒక మనకు అప్పుల ద్వారా వస్తుంది. మిగిలిన దాంట్లో 10 పైసలు మద్యం ద్వారా వస్తుంది. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను వీళ్ళకి, మీరు ఎంతసేపటికి కూడా అప్పులు తేవడం, పంచడం. ఈ అప్పులు, ఈ ఎక్సైజ్ డ్యూటీ తీసేస్తే మీరు అసలు ప్రభుత్వాన్ని నడపగలుగుతారా? మీరు చెప్పిన ఈ పథకాలన్నీ కూడా, ఈ అప్పులు అనేవి ఆగిపోవాలి. అప్పులు తెచ్చుకున్న ద్వారా, ఇప్పుడు మనం ఉన్నామంటే ఏదైనా బిజినెస్ పెడితే అప్పులు ఈఎంఐ కట్టుకోవాలి, కానీ దాని రుణాలు చెల్లించడానికి అప్పులు ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి తీసుకొస్తారు? అది ఎవరు ఆన్సర్ చేస్తారు? డైరెక్ట్ గా అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇవ్వడం ద్వారా, నేను మీకు ఇంత ఇస్తున్నాను, ఇంటింటికి ప్రచారం చేయడం ద్వారా ఇది ప్రజలను ప్రలోభ పెట్టడం కాదంటారా? కేవలం ఓట్ల కోసం ఇండైరెక్ట్ గా ప్రజలకు లంచం ఇస్తున్నట్లు కాదంటారా? ఎంతవరకు ఇది ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా రూలింగ్ పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి. దీని వల్ల దీర్ఘకాలికంగా ఎవరు నష్టపోతారు? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. మనకు ఒక కరెక్ట్ గా ఇప్పటికి కూడా క్యాపిటల్ లేదు, మనకు ఒక పెద్ద సిటీ లేదు. అంతెందుకండి, నేను తప్పుగా అనుకోవద్దండి, వీళ్ళు ఎంతో అట్టహాసంగా మేము ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టాము, నాడు నేడు పెట్టామంటారు కదా. మొన్ననే మన మంత్రివర్యుల గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారండి? హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు. నెల్లూరులో ఇంకొక ఎమ్మెల్యే గారికి గుండె జబ్బు వచ్చింది, పక్కనే ఉన్న చెన్నైకి వెళ్ళారు. సార్, డెవలప్మెంట్ చేయండి, విద్య వైద్యం బాగా అందించండి, అందరికీ అందించండి, నేను కాదనట్లేదు. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టించండి. మన రాష్ట్రంలో మంత్రులకి, ముఖ్యమంత్రులకి హెల్త్ సమస్యలు వస్తే ఇక్కడనే వెళ్ళేటట్లు చూడండి. నిన్న ఇంకోటి చూసాము, బైజూస్ తో ఒప్పందం ఏర్పరుచుకున్నారు. సార్, బైజూస్ లో ఉండే స్టాఫ్ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. గవర్నమెంట్ లో అంటే గవర్నమెంట్ టీచర్స్, దే ఆర్ సపోజ్ టు బి ద మోస్ట్ ఎడ్యుకేటెడ్. చాలా టాలెంట్ ఉంటే వస్తారు. వాళ్ళని పక్కన అక్కడ ఉద్యోగాలు రాని వాళ్ళు ప్రైవేట్కి వెళ్తారు. సార్, మీరు గవర్నమెంట్ టీచర్స్ ని ఏం చేస్తున్నట్లు? వాళ్ళని పక్కన పెట్టి బైజూస్ తో ఏం చేద్దామని, అంటే మొత్తం ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేయొద్దండి.
ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి ప్రయత్నించండి అన్ని విధాలుగా, విద్య, వైద్య, ఉపాధి పరంగా. రైట్. జనసేన పార్టీ నాయకులు శాంతి ప్రసాద్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు, ఆర్బీఐ ఇచ్చిన నివేదిక కావచ్చు, గతంలో వచ్చిన హెచ్చరికలు కావచ్చు, అప్పులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందా? ఈ అప్పుల భారం రాబోయే రోజుల్లో ఎవరికి సమస్యగా మారే అవకాశం ఉంది? కేశవ్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు, సోదరమణులకు చూస్తున్నాం. అప్పు చేయడం అనేది తప్పు అయితే కాదు, కానీ తెచ్చిన అప్పును ఎక్కడ వాడుతున్నాం అనేదే ప్రశ్న. అది మౌలికమైన ప్రశ్న. దీనికి ఏ ప్రభుత్వం అయినా సరే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా సమాధానం చెప్పాలి. ఒకటైతే వాస్తవం, మేము నేర్చుకున్న ఆర్థిక శాస్త్రం, మేము చదివిన చదువులు, వాటిని బట్టి చూస్తే నిరర్ధక ఆస్తుల మీద పెట్టే తీసుకొచ్చిన సొమ్ములు నిరర్ధక ఆస్తుల మీద పెడుతున్నారా, లేకపోతే భవిష్యత్తు పనికొచ్చే ఫ్యూచర్ ఎఫెక్ట్స్ క్రియేషన్ దాని మీద పెడుతున్నారా అనే దాని మీద ఆధారపడి మీరు తెచ్చిన అప్పు వాడకం ఎట్లాంటిది అనేది లెక్క వేస్తారు. నిరర్ధకమైన అప్పు సొమ్ములు అంటే తీసుకొచ్చిన సొమ్ము తీసుకొచ్చినట్టుగా, పప్పు బెల్లాలు పంచినట్టుగా ప్రజలకు ఉచితాల కోసం ఇస్తే దాని నుంచి మీకు రిటర్న్ రాదు. మీరు ఎంతన్నా తీసుకుని రండి, ఎంతన్నా ఇవ్వండి, ఎడారిలో నీళ్లు పోసినట్టుగా ఆ ఇసుకలో మీకు నీరు కనపడదు. ఎప్పటికప్పుడు మీరు నీరు పోయండి, ఎంత పోసినా పోతానే ఉంటుంది తప్ప అక్కడ మీకు తడేది కనపడదు. కానీ ప్రభుత్వానికి ఈ సంక్షేమం అనే దాంతో పాటు లాంగ్ టర్మ్ గోల్స్ గా అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి అంటే ఏంటంటే మౌలిక వస్తువుల కల్పన. మౌలిక వస్తువుల కల్పన వల్ల ఏం జరుగుతుందంటే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది, ఉపాధి రంగం పెరగడానికి ఆస్కారం ఉంది. తద్వారా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ జనరేషన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు నేను చెప్తాను సార్, ఒక పరిశ్రమని ఒక ప్రాంతంలో స్థాపిస్తే, ఉదాహరణకు 1000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమని మీరు పెట్టినట్లయితే ఆ పరిశ్రమ చుట్టుపక్కల ముందు ఎంప్లాయీస్ కాలనీలు ఏర్పడుతుంది. తర్వాత ఎంప్లాయీస్ పిల్లలకు స్కూళ్ళ కోసం అక్కడ స్కూల్ ఏర్పడుతుంది. అక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ఇక్కడ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది. అక్కడ డైలీ రిక్వైర్మెంట్ సంబంధించిన ఆ యొక్క వ్యాపారస్తులు పెరుగుతారు. ఇది ఒక చైన్ లాగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రాంతం అంతా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఆ ఇన్కమ్ స్టేట్ కి ఆదాయ వనరుగా మారుతుంది. అంటే ఇప్పుడు నువ్వు పెడుతున్న పెట్టుబడి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఆదాయం తీసుకొచ్చే వనరుగా మారుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పమని నేను చెప్తాను. ఒకప్పుడు విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ కానీ, ఎందుకంటే కేఎస్ ప్రసాద్ ఆ ప్రాంతం వాడు చెప్తాడు, స్టీల్ ప్లాంట్ కానీ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ పెట్టినప్పుడు ఉన్న విశాఖపట్నం ఏంటి, ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చిన తర్వాత విశాఖపట్నం అది ఏ రకంగా ఇన్కమ్ జనరేటింగ్ ప్రాంతం అయింది. అట్లాగే ఉదాహరణకి మన కృష్ణా జిల్లా తీసుకుంటే VTPS 70లో ఇందిరాగాంధీ అది పెట్టక ముందు అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి, కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి విజయవాడ దగ్గర. ఇది ఏమైంది, ఒక గ్రోత్ ఇంజిన్ లా తయారవుతుంది ఆ ప్రాంతాలు. వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే తీసుకొచ్చిన అప్పులు తీసుకొచ్చిన దాంట్లో కనీసం ఒక 50 to 60% దీని మీద ఖర్చు పెడితే అవి గ్రోత్ ఇంజిన్ లా తయారయ్యి రాష్ట్రానికి ఆదాయం ఇస్తే తద్వారా వచ్చిన ఆదాయం వచ్చి మళ్ళీ కావాలంటే కొంత సంక్షేమాన్ని కూడా పెట్టుకోవాలి. కానీ కేవలం ఇటువంటి గ్రోత్ ఇంజిన్లు అంటే డెవలప్మెంటల్ ఇంజిన్ తయారు చేయకుండా రాష్ట్రంలో ఆ వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఈ ఎడారిలో పోసిన నీరులాగా మీరు పోస్తూ ఉంటే ఎంత పోసినా పోతానే ఉంటాయి. చివరికి ఏ పరిస్థితి వస్తుంటే అప్పులు పాలయ్యే పరిస్థితి. ఈ మాట నేను చెప్పట్లేదు, ఈ జగన్ రెడ్డి గారి తండ్రి గారికి అత్యంత ఆప్తుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు 7-10కి చెప్పినట్లుగా దక్కన్ క్రానికల్లో వాళ్ళ యొక్క వెబ్సైట్ లో ఇచ్చారు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి పోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను ఇప్పుడు చూసి చదువుతున్నాను. ఇది నేను పార్టీ పరంగా విమర్శ చేస్తున్నాను. ఏపీ డీప్ డెప్ట్ ట్రాప్ at 6 lakh crore, says ex-MP Arun Kumar. Updated
ఇప్పుడు ఈయన ఇది చెబుతున్నప్పుడే ఆ రకంగా ఉంటే మరి వాస్తవ స్థితిగతులు ఏంటనేది ఆర్బీఐ కూడా రిఫ్లెక్ట్ చేయాలి. మీకు ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రాజకీయ విమర్శ అనుకోబాకండి, సోదరుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీరు ఈ మధ్య గడప గడపగానే వెళుతూ మొదలు పెట్టారు. చాలా మంచి కార్యక్రమం, ప్రభుత్వం తరఫున వెళ్తున్నారు, తాము ఏం చేసామో చెప్తున్నారు. మన జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ముగ్గురు రాజేంద్ర గారు ఏం చెప్పారు, మేము 1,40,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టాము ఈ 3 సంవత్సరాల్లో అన్నారు. వెల్ అండ్ గుడ్, వాళ్ళు బహిరంగంగా చెప్పారు కాబట్టి. కానీ కొన్ని ఇళ్లకి ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీ ఇంటికి ఎంత వచ్చింది డబ్బులని. ఆ వచ్చిన తర్వాత ఆ ఇంటి ఓనర్లు దాన్ని రెఫ్యూట్ చేస్తున్నారు. అసలు మాకు ఎక్కడిచ్చారు ఈ డబ్బులు అంటున్నారు, మాకు ఎక్కడొచ్చినాయి ఆ అమ్మఒడి అంటున్నారు, మా పిల్లలు ఎప్పుడో చదువుకోవడం అయిపోయింది అంటున్నారు. కొంతమంది మాకు అసలు ఈ సొమ్ములు ఎక్కడ వచ్చినో చెప్పండి. ఒక్కొక్కడి ఖాతాలో 50 నుంచి 70,000 రూపాయలు జమ అయినట్టుగా చూపిస్తున్నారు. అంటే పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తున్న వార్తలు కొన్ని టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. మరి లోపల ఎంత దాగి ఉందనేది బయట రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళకు వచ్చిన సొమ్ముని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ వచ్చిన ఎమ్మెల్యేతో మాకు ఇంత కాగితం పడేశారు, ఈ కాగితంలో ఇచ్చిన సొమ్ము మాకు ఎక్కడ ఇచ్చారో ఎప్పుడు ముట్ట చెప్పారో మాకు లెక్క జమ చెప్పండి అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే వీరు కొంచెం ఆ ఉచితాలు, ప్రజలకు ఇచ్చిన ఉచితాలు ఏ మేరకు సక్రమంగా వినియోగం జరిగినాయి అంటే దొంగ పేర్లు కూడా నమోదవుతున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. అంటే అది ఏ మేరకు ఆ రకంగా రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బపడింది, తీసుకొచ్చిన అప్పులు ఏ రకంగా లెక్కలోకి రాకుండా పోతున్నాయి. దీని మీద అయితే శ్వేతపత్రం విడుదల చేసే అవసరం రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అప్పులేంటి, తన యొక్క ఈ ఎఫ్ఆర్బిఎం లెవెల్ దాని గురించి మాట్లాడుతుంది. అవి కాకుండా కార్పొరేషన్ పేరుతో చేస్తున్న అప్పులు కూడా బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఇవి కదా తలకానిప్పుగా తయారవుతుంది. ఇవన్నీ లెక్కలేస్తేనే కదా 6-7 లక్షల మధ్యలో తేలుతున్నాయి. వీరు చెప్తుంది మా 4 లక్షలు 4.5 లక్షలు చివరా అని చెప్తున్నారు. కానీ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులే కానీ, ఇతరత్రా తీసుకొచ్చిన అప్పులే కానీ, లేటెస్ట్ గా బేవరేజెస్ కార్పొరేషన్ మద్య నిషేధం అన్నారు, మళ్ళీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు మద్య నిషేధం అనేది పోయింది, ఎందుకంటే మరో 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇక మద్య నిషేధం అనేది దశల వారీ కూడా లేదు, 2025 వరకు లేదు, ఆ తర్వాత ఆలోచిస్తారు. అదేనండి. ఇప్పుడు వీరు అంటే బైబుల్ ప్రకారం చెప్పిన ఇదో చూసిన మేనిఫెస్టోలో చెప్పిన ఆ బైబుల్ ప్రవచనం పూర్తిగా శుద్ధాబద్ధం అని తెలియదు. ఇక తీసుకొచ్చిన డబ్బు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ బాధ్యతలు బయటకు వస్తూ మీడియా ద్వారా బయటకు వస్తున్నారు కాబట్టి, మాకు డబ్బులు అందలేదు, మాకు ఎక్కడ డబ్బులు అందలేదు లెక్క చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ యొక్క ఇది ఉంది కదా, గ్రామ వార్డు సచివాలయాలు, ఆ సచివాలయాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడు ఏ ఇంటికి ఎంత ముట్టిందో కూడా తెలుస్తుంది. వెంకటరెడ్డి గారు సమాధానం ఇస్తారు. వెంకటరెడ్డి గారు, అప్పుల విషయంలో అపరిమితమైనటువంటి క్రమశిక్షణ తప్పినటువంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు పదే ఆర్బీఐ నివేదికలు కానీ లేదంటే విపక్షాలు కానీ అప్పుల విషయంలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాయి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఆర్బీఐ ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు విపరీతంగా చేసిందని, క్రమశిక్షణ లేదని చెప్పి ఆర్బీఐ చెప్పలా, కాగు నివేదించలా. రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, 3 మీడియా సంస్థలు మాత్రం నిరంతరం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరికిపోయింది, అసలు ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఒకరోజు, రెండో రోజు కేంద్ర ప్రభుత్వం తిట్టిందని రెండో రోజు, మూడో రోజు అమిత్ షా కొట్టబోయాడు అని, 4వ రోజు నిర్మలా సీతారామన్ గారు అసలు ఎగిరి తంతానంద మీరు ఇక్కడికి రావద్దని అని చెప్పిందని, ఇంకొక రోజు బ్యాంకులకు లేఖలు రాశారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఇవ్వద్దు అని, రఘురామకృష్ణరాజు మరి కొంతమంది. మన హైకోర్టు కూడా చాకిరేవి పెట్టింది గట్టిగానే, అదే పథకాలకు అనేది ప్రభుత్వం చూసుకుని నువ్వెవడం మధ్యలో అని చెప్పి. సో మొన్నటిదాకా కాగు తిడుతుంది, కాగ్ అసలు ప్రశ్నిస్తుంది అన్నారు. ఈరోజు కాగ్నే ఆర్థిక నిపుణులు ప్రశ్నించారని రాశారు. అంటే ఇక్కడ ఆర్బీఐ ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఎస్, డెఫినెట్లీ అది మనకి ఏ రాష్ట్రం ఎంత అప్పులు దానికి సంబంధించి ఒక షీట్ అనేది రిలీజ్ చేసింది. దాంట్లో ఏదైతే వచ్చేటటువంటి దాంట్లో 14.3% అనేది
వడ్డీలకే కట్టాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన వడ్డీలకి ఎస్ అని చెప్పింది. డెఫినెట్లీ వడ్డీలకి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు కొత్తగా మన రాష్ట్రంలో ఈ 2-3 ఏళ్ళలో అప్పులు జరగల. వారసత్వంగా విడిపోయిన తర్వాత అప్పు వచ్చింది. దాని తర్వాత 5 ఏళ్ళు ఓ ప్రభుత్వం నడిచింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన అప్పులు చేశారు. దాని తర్వాత 3 ఏళ్ల పాటు FRBM లిమిట్కి లోబడి ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. ఈ అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టడానికి ఏర్పడుతుంది అన్నప్పుడు మనతో పాటు 14.3% మంది అన్నారు కదా, అట్లానే 14.2% గుజరాత్ నేను ఎందుకు ప్రస్తావిస్తానంటే గుజరాత్ అనేది 14.2 ప్లేస్లో ఉందంటే మనం పారిశ్రామిక రంగంగా అసలు గుజరాత్ నెంబర్ 1 నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో 14.2%, అట్లానే హర్యానా 20.9, కర్ణాటక 14.3, కేరళ 18.8, మధ్యప్రదేశ్ 11.7, పంజాబ్ అయితే 21.3, అట్లానే 14.9తో రాజస్థాను, 20.8 వెస్ట్ బెంగాల్, ఇంకోటి 21 తమిళనాడు. ఇవన్నీ కూడా అప్పులకు సంబంధించి కడుతున్నాయి. ఏదైతే వాళ్ళు తెచ్చినటువంటి అంటే వడ్డీ కడుతున్నటువంటిది. FRBM లిమిట్కి లోబడి మాత్రమే అప్పులు చేయటం జరిగింది. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం ఎడిషనల్గా మాకు చేసుకోవడానికి ఏం పర్మిషన్ ఇవ్వదు. ఇందాక మాణిక్యాలరావు గారు ఏదో కేంద్ర ప్రభుత్వం కూడా క్రమశిక్షణలో పెట్టట్లేదు. మనం కేంద్ర ప్రభుత్వంలో క్రమశిక్షణ కాదు, క్వశ్చన్ చేసే రైట్ లేదు కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నేను రాను, అసలు కేంద్ర ప్రభుత్వానికి మనం నానా మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం గురించి ఎట్లా మాట్లాడితే ఫెడరల్ సిస్టంలో భాగమన్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. ఇంకొకటి వాస్తవంగా మనం మాట్లాడుకుందాం అప్పులు ఏందనేది క్లియర్గా. ఇప్పుడు ఎందుకంటే తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం ప్రతిరోజు రాజకీయ పార్టీలు 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అసలు వాస్తవ అప్పులు ఎంత? జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే RBI ఇచ్చిన దాని ప్రకారమే అప్పులు అనేది మనం 3 రకాల అప్పులు ఉంటాయి దీంట్లో. బట్ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పుల్ని ఏ ప్రభుత్వం కూడా, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ ఈ 8 ఏళ్లలో అంటే ఆయన వచ్చినటువంటి 8 ఏళ్లలో దాదాపుగా 88 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అంతకుముందు 53 లక్షలు ఎంత అప్పు ఉంటే 53 లక్షల కోట్లు, వీళ్ళు అదనంగా ఇంకొక 88 లక్షల కోట్ల దాకా చేసి దాన్ని 133 లక్షల కోట్ల దాకా అంత తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదేంటి ఓన్లీ జనరల్ అప్పులు. కార్పొరేషన్లతో చేసినటువంటి అప్పులను వాళ్ళు కూడా చూపించారు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయేటటువంటి సమయానికి మన దగ్గర ఉన్నటువంటి అప్పు ఎంత అంటే మనకు వారసత్వంగా వచ్చిన అప్పు, ప్రభుత్వ రుణం పబ్లిక్ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి అప్పు 1,20,556 కోట్లు. అంటే 1,20,556 కోట్లు మనకి వారసత్వంగా వచ్చినటువంటి అప్పు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2,68,115 కోట్లు తీసుకుని వెళ్ళారు. అది ఇప్పుడు ఈ 3,90,610 కోట్లు అయింది. ఇది జనరల్ అప్పు. దీన్నే మనం అక్కడ డిస్కస్ చేస్తాం తప్ప కార్పొరేషన్ అప్పులను డిస్కస్ చేయం. సరే, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీళ్ళు బుర్ర జల్లుతున్నారు కాబట్టి. మనకి వారసత్వంగా కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి అప్పు, ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి రుణం 14,028 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా కార్పొరేషన్ రుణం 18,374 కోట్లు. అంటే ఇది వారసత్వంగానే కార్పొరేషన్ ద్వారా ఒకటి 14,000 కోట్లు, ఒకటి 18,000 కోట్లు వచ్చింది. ఆ 14,000 కోట్లను చంద్రబాబు నాయుడు గారు 63,000 కోట్లు తీసుకెళ్లారు. అది ఇప్పుడు 1,17,000 కోట్లు అయింది. 18,000 కోట్లు ఏదైతే 2014లో విభజన నాటికి వచ్చిందో అప్పు, అది 55,000 కోట్లు తీసుకుని వెళ్ళారు. అది ఇప్పుడు 75,000 కోట్లు అయింది. అంటే మొత్తం అప్పులు మనం చూసుకుంటే 2014లో విడిపోయేటటువంటి సమయానికి ఉన్నటువంటి అప్పు 1,52,958 కోట్లు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 3,86,868 కోట్లు అయింది. ఇప్పుడు అది 5,83,346 కోట్లు అయింది. ఇది అఫీషియల్ లెక్క, ఇదేదో మనం ఏదో సృష్టించేది కాదు. ఇది క్లారిటీగా మీకు ఎక్కడ కావాలన్నా కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు ఏదో 8 లక్షల కోట్ల నొకల్లో 7 లక్షల కోట్ల నొకల్లో దయచేసి మన రాష్ట్రం మీద మనం దుమ్మెత్తి దుష్ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేయొద్దు. ఇంకోటి అన్నారు, ఏం చేస్తున్నారు అప్పులు తీసుకుని వచ్చి. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే సమయానికి చేసిన అప్పులు కాకుండా కాంట్రాక్టులకు పెట్టినటువంటి బకాయిలు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, విద్యుత్ సంస్థలకు పెట్టినటువంటి బకాయిలు, ఏదైతే విత్తనాల సబ్సిడీకి పెట్టినటువంటి బకాయిలు, ఆరోగ్యశ్రీకి పెట్టినటువంటి బకాయిలు, చాంతాడంత లిస్ట్ 1,00,000 కోట్లు పెండింగ్లు పెట్టేళ్ళారు. అదొక 8,000 కోట్లు, అదొక 3,000 కోట్లు, అదొక 900 కోట్లు. ఏదైతే ఎన్ని పెట్టినవి కూడా ఈ ప్రభుత్వం తీర్చాల్సింది. అది ఎవరి ప్రభుత్వం తీర్చాలి కాబట్టి అవన్నీ తీర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇదే RBI చెప్పింది, 10,000 కోట్ల రూపాయల అప్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే దాంట్లో అప్పులు అసలు వడ్డీ కలిపి 6,000 కోట్లు కట్టాల్సి వస్తుంది అండి. అంటే ఇంక వినియోగిస్తుంది 4,000 కోట్లు. మీకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం జీతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం అన్ని డిబేట్లో మనం చర్చించాం. ఏది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు వెళ్ళిపోతుంది. మరి మిగిలిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు కావచ్చు, ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ఆయన అన్నారు కదా, ప్రభుత్వ ఆస్తులు సమకూరుస్తున్నారు. ఇక్కడ రైతు భరోసా కేంద్రం ప్రభుత్వ ఆస్తి, గ్రామాల్లో సచివాలయం ప్రభుత్వ ఆస్తి, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రభుత్వ ఆస్తులు, ఇవి ఏదైతే అంగన్వాడీ కొత్త అంగన్వాడీ భవనాలు, లేదంటే స్కూల్స్ ఏదైతే బాగు చేస్తున్నటువంటి పరిస్థితి, రేపు డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మెడికల్ కాలేజీలకు ల్యాండ్లు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. అట్లానే మీరు చూస్తూ ఉంటే ఏదైతే ఇళ్లకు సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం. సో ఒక్కొక్కటి ఎన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వెళ్తా ఉంటే ఇంకెక్కడ దీంట్లో ఎవరు తప్పు పట్టడానికి ఏముంది, ఓపెన్ గా ఉన్నదే కదా. మేము ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ అవినీతి అంటే అంతకుముందు ఎలా ఉండేది, మనం 10,000 రూపాయలు అక్కడ స్కీమ్ రిలీజ్ అయితే దాని పై స్థాయి నుంచి కింద స్థాయిలోకి వెళ్ళేటప్పటికి అది 5-6 వేలు వెళ్ళే పరిస్థితి ఉండేది. మధ్యలో అంతా జన్మ మొదలుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు దాకా. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా. ప్రసాద్ గారు ఏ అప్పులు లెక్కేంటి, అబద్ధాలు లెక్కేంటి, ఏది కరెక్ట్? వెంకటరెడ్డి గారి వాదన ఎంతవరకు నమ్మొచ్చు? మరోవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనే కాకుండా గతంలోని అప్పుల జాబితాను కూడా ఆర్బీఐ లెక్కలోకి తీసుకుంది. నిజంగానే ఇప్పుడు భయపడాల్సినంతగా, ఆందోళన చెందాల్సినంతగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణ అదుపు తప్పుతుంది అనేటువంటి వాదనని ఒక ఆర్థిక నిపుణుడిగా మీరు ఎలా చెప్తారు? వాయిస్ రావట్లేదు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కన్సిడరేషన్లో తీసుకుంటే 2014 నుంచి ఈ రోజు దాకా సంక్షేమానికే పెద్దపీట వేస్తున్న ప్రభుత్వాల కింద అభివర్ణించండి. అంటే 2014లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేదంటే ఉదాహరణకు పోలవరం కానీ, లేదంటే అమరావతి విషయంలో ఒక అడుగు కానీ, తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖ త్రూగా జరిగిన రోడ్లు, ఇలాంటివి కనబడతాయి. కాబట్టి దానికి లెక్క మనం మాట్లాడగలుగుతాం. సో మనం ఏ ప్రభుత్వానైనా 2 పయ్యల మీద మనం అభివర్ణించాం మొన్నటిదాకా. ఈ 2019 నుంచి ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం అన్న దాంట్లో ఒక పయ్య పూర్తిగా ఇరిగిపోయింది. ఒంటి చక్రంతో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో జవాబుదారీతనం అన్న దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే గ్రామ సచివాలయాలు, అదేదో చిన్న చేతక హాస్పిటల్ కట్టాం, ఇలాంటి బిల్డింగ్లు మనకి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసి మనకి చూపిస్తారు. కానీ వాస్తవానికి మీరు ఒకటి గమనించగలిగితే, ఈ 14th ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు మన రాష్ట్ర విభజన జరిగిందండి. ఆ రెవెన్యూ లోటు విషయంలో ₹1 కూడా మనకి రాష్ట్రానికి రాకుండా చేస్తూ ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ క్వశ్చన్ చేస్తుందని కొన్ని మాధ్యమాలు రాశాయి. చాలా ఆశ్చర్యస్పదంగా లేదండి. తర్వాత ఆర్బీఐ ఇన్ కేటగరైజేషన్స్లో ఇన్ 1 to 10 స్కేల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఎన్నో స్థానంలో ఉంది అప్పులు తీసుకున్న దాంట్లో ఒక విశ్లేషణ ఇస్తుంది. కానీ అది క్వశ్చన్ చేసేంత డిస్క్రిప్షన్ ఒక ఇండిపెండెంట్ బాడీ అని ఆర్బీఐకి ఉంటుందా? మూడోది, రాష్ట్రంలో తీసుకుంటున్న ఏ అప్పులైనా సరే త్రూ కార్పొరేషన్స్, లేదంటే స్వచ్ఛందంగా మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అనుగుణంగా ఇప్పుడు ఉన్న రాష్ట్రాలతో కాకుండా అతీతంగా మనకు కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఫ్లక్చువేషన్ కొంచెం పెంచి ఇస్తున్న అప్పులకి ఎవరి మన్ననలతో వస్తుంది? ఇట్ ఈస్ ఫుల్ ప్లెడ్జ్డ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్తో మనకు వస్తున్న అప్పుల కింద వివరించాలి. ఎందుకంటే మీరు నేను ఎవరు చేయబదులు ఇవ్వట్లే. మూడో అప్రహెన్షన్ ఏంటి? 14% దగ్గర మనం ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని దీనికి ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాక మునుపు మిగిలిన రాష్ట్రాలతో ఒకసారి కంపేర్ చేయండి. వాట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ రేట్స్? దేర్ ఆర్ 20% కూడా దగ్గర పే చేస్తున్న రాష్ట్రాల్లోనే. ఇది ఎందుకంటే తీసుకున్న అప్పులు టర్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి నేను అందుకే చెప్పాను ఇందాక సామాన్యులకు అర్థమయ్యే భాషలో, మీరు ఒక 20 సంవత్సరాలకు ఒక ఇంటి లోన్ తీసుకుంటే ఫస్ట్ మోడ్యులేషన్ పీరియడ్ అంతా మీరు ఇంట్రెస్ట్ టువర్డ్స్ మీరు తీసుకున్న డబ్బుల మీదే ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉంటారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్యాపిటల్ రీఇంబర్స్మెంట్ అన్నది అంటే తీసుకున్న అప్పు కూడా మీరు తిరిగి కట్టే వెసులుబాటు కొంత పీరియడ్ దాకా ఉంటుంది. ఇంకా ఒక అసలు మనం చూడండి ఫస్ట్ లెవెల్ స్లాబ్, సెకండ్ లెవెల్ స్లాబ్, ఒక అపార్ట్మెంట్ కొంటుంటే కొంత లోన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్న నేపథ్యంలో ఉన్న వాటికి ముడిపెట్టి చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం వివిధ కార్పొరేషన్స్ త్రూగా తీసుకున్న దాంట్లో కొన్నిటికి 20 సంవత్సరాలు, కొన్నిటికి 18 సంవత్సరాలు, కొన్నిటికి 15, కొన్నిటికి 5, కొన్నిటికి 10 సంవత్సరాల నేపథ్యంలో తీసుకున్న అప్పులు యొక్క ప్రతిఫలం ఈ 14% కన్సాలిడేట్గా చూపిస్తున్నారు. అండ్ వాస్తవానికి ఈ ఫైనాన్స్ కమిషన్ కానీ వీటికి కానీ ఈ కాగ్ రిపోర్ట్ అన్న దాంట్లో గతంలో మనకి ఆ జీవీఎల్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్ రక్తం తాగేస్తూ ఉండేవాడు. ఇవాళ అలాంటి వ్యక్తి ఎందుకు ప్రశ్నించట్లేదని ఒకటి గమనించండి మీరు. ఇదొకటి. రెండోది, ఆవు గట్టు మీద మేస్తే దూడ చేలో మేది కదా, అలాగే ఆవు చేలో మేస్తుంది అనుకోండి, దూడ కూడా వెళ్ళి చేల్లోనే మేస్తుంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఫైనాన్షియల్ ఇనబిలిటీస్తో దగ్గర 1,28,000 కోట్ల పైచీలకు భారం పడిన మన భారతావనికి ఇవిలే రాష్ట్రాలు ఏమి అతీతం కాదు. అన్ని రాష్ట్రాలు తీవ్రమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ కనుక హెచ్చరించిందని ఎక్కడైనా మనం ఆర్టికల్ చదివితే ఇక్కడ ఉన్న మన ఆర్బీఐలు ఖచ్చితంగా మన రాష్ట్రాలను హెచ్చరిస్తుందంటే దెర్ ఈస్ అ లిమిట్. మనకు చూడండి
పాకెట్ మనీ నాన్నగారు ఇచ్చిన దాంట్లో నేను వారం 10 రూపాయలు అని 4 నెలలకి 4 వారాలకి 40 రూపాయలు ఇస్తాను దగ్గర 40 రూపాయలు ఒకేసారి ఇవ్వండి అని మేము ఖర్చు పెట్టుకోవడం మాకు తెలుసు అని చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే ద లిమిట్ టువర్డ్స్ ఇట్ వీళ్ళు సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో గోడకేసిన సున్నంలాగా ఉంటుంది. ఈ డబ్బులను తీసుకెళ్ళి ఇందాక ఎవరు శాంతిప్రసాద్ గారు అనుకుంటున్న వాళ్ళు ఎక్కడుతో ఒకవేళ ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక వ్యక్తికి 56,600 రూపాయలు ఎంతో డబ్బులు ఇవ్వలేదని సాయంత్రం ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. అందుకే ఆయన దుష్ట చతుష్టమే అని ఒక చీఫ్ మినిస్టర్ గారు ఒక ట్రాప్ వేస్తే ఆ పేపర్లు ఖచ్చితంగా ఆ ట్రాప్లో పడి ఒక న్యూస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. సాయంత్రం వాళ్ళకి కేటగారికల్గా ఇది వాస్తవం కాదు నిజం అని చెప్పి చూపిస్తారు విత్ ఫిగర్స్తో. ఇందాక సచివాలయంలో డిస్ప్లే అంటారు చూడండి, ఇవాళ గడప గడపకి ప్రోగ్రాంలో దే ఆర్ టేకింగ్ అన్ అకౌంటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ అరౌండ్. ఇవాళ మనకి కరెక్ట్గా చూడండి, ఇంకొక 2 ఏళ్ళ టైం ఉంది. మనం అందరూ అప్పులు ఊబి అని మాట్లాడుతున్న దాంట్లో ఇవాళ వాళ్ళు తీసుకున్న లోన్లన్నిటికీ దీనికి ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసి ఇస్తారు. ఇదేం చేయలేము మనం, ఎందుకంటే ఈ ఫ్రీబీస్కి అలవాటు చేసిన ఈ ప్రభుత్వాలకి మనం ఎలా జవాబుదారీతనం చేయగలగమంటే సోమరపొత్తానం తయారు చేసిన వెనుజులాగా మనం తయారవుతామని చెప్పడానికి చాలా బాగుంటుంది. ఏ ఆర్థిక నిపుణుడైనా చెప్పడానికి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే మనందరికీ కళ్ళమం తెలుస్తుంది కదా. ప్రత్యక్ష పరోక్ష పనులు ఏ విధంగా పెంచారో ఆ పెంచిన దాని నుంచి గణనీయంగా పెరిగిన రాష్ట్ర రెవెన్యూ ఎక్కడికి కన్సాలిడేట్ అవుతుందో చెప్పమనండి. గతంలో ఇంత రెవెన్యూ డెవలప్మెంట్ జరిగినప్పుడు దగ్గర తెలుగుదేశం ఆయనలో 51% దగ్గర సంక్షేమ పథకాలకు చేసింది చూసాం. జీతాలకి ఎంత 85% కేటగిరీలుగా జీతాలు పే చేసిన చూడం. ఇవాళ మనకి 111% జీతాలు పే చేసినట్టు చూపిస్తున్నారు. అండ్ 138,000 కోట్ల సంక్షేమ పథకానికి పెద్ద పెట్టేస్తున్నారు. జీతాల్లో వీళ్ళు నిర్వర్తించిన 4,68,000 మంది సచివాలయ ఎంప్లాయీలు ఈ గ్రామ వాలంటీర్లకు కూడా జీతాలు పే చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కడుతుంది దాంట్లోంచి. గతంలో మీ సేవ ఈ సేవల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంప్రూవ్డ్ వెర్షనే కదా ఈ సచివాలయ ఎంప్లాయీలు ఈ గ్రామ వాలంటీర్లు. అంచేత జవాబుదారీతనం కాకుండా మన జేబుకి ఎలా చిల్లుపడుతుందో ప్రజలు తెలుసుకోవాలి. అందుకని ఇంక దీంట్లో రాకెట్ సైన్స్ లేదు. ఈ ఒకటి ప్రసాద్ గారు ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి నివేదికలో ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి పరిమితులన్నింటినీ దాటేశారు. అలానే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ విషయంలో కూడా దాదాపు చేరువలో ఉన్నారు. ముందుగా చేబదులు తీసుకునేటువంటి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ లాంటి వాటిలన్నిటి కూడా మొదటి 2 నెలల్లోనే ఊర్చేశారు. ఇటువంటివన్నీ కూడా పాసింగ్ రిమార్క్స్గా చూడడానికి అవకాశం ఉందా, లేదా కేవలం రాజకీయ పార్టీలు లేదా మీరు అన్నట్టుగా ఏదో మీడియా సంస్థలు చేస్తున్నటువంటి రాద్ధాంతంగానే చూడాలి? ఖచ్చితంగా రాద్ధాంతమేనండి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, నేను ఒక్క నిమిషం సోదరుడు ప్రసాద్ గారు చిన్న ప్రశ్న, ఆయన క్లారిఫై, ఎందుకంటే ఆయన చార్ట్ అకౌంటెంట్ కాబట్టి. ఇప్పుడు ఉద్యోగస్తులు జీతభత్యాలు పెరిగినాయి అంటున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. మొన్న పిఆర్సీ తర్వాత జీతభత్యాలు పెరిగినాయా తగ్గినాయా లేదా అట్లానే ఉన్నాయా? మన వాళ్ళెవరో గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు జీతాలు ఫిక్స్డ్గా 15,000 ఉందా లేదా అది ఏమైనా పెరిగిందా? నేను అదే చెప్తున్నాను శాంతిప్రసాద్ గారు. మీరు అంటుంది ఏంటంటే గతంలో మీరు జీతభత్యాలంటే వాళ్ళకి పిఆర్సీ పెరిగిందా ఇవన్నీ మనకి లెక్కలు కన్సల్టేట్ ఉండేవి. ఇవాళ వాళ్ళు రిక్రూట్ చేసిన 4,65,000 మంది పైచీలకి ఏదైతే గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నాయో అవి మన ఖజానా నుంచి డబ్బులు పే చేయబడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి వాలంటీర్లకు ఇవ్వట్లే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందుకే వాళ్ళు గతంలో ఉన్న 85% శాలరీ హైక్ అన్నది ఒరిజినల్గా అది ఏంటి ఎంప్లాయీస్కి ఇచ్చిన దాంట్లో ఇవాళ 111%. అంటే దట్ 15 + 11 అంటే ఎంత? దగ్గర 26% మన మీద భారం పడుతుంది. అది ఎవరికి ఇస్తున్నారు చూసుకోండి. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, వీళ్ళని గ్రామ వాలంటీర్ని ప్రభుత్వ ఉద్యోగులకు మేము గుర్తించట్లేదని జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తరం రాశారు. వాళ్ళ హానరోరియం మాత్రమే. సార్ మీరు ఏదైనా అవనండి సార్, వాళ్ళకి ఏదైనా పేరు పెట్టినామండి, డబ్బులు ఎవరు పే చేస్తారు చెప్పండి? మీరు నేను కట్టిన ట్యాక్స్ నుంచి పే చేస్తున్నాం. గతంలో తెలుగుదేశం వాళ్ళు ఉండేవారు కదా, లేవనివారండి వాళ్ళని. తెలుగుదేశం వాళ్ళకి ఏదో పేరు ఉండేది, వాళ్ళకి ఎవడైనా రూపాయి ఇచ్చివరా? జన్మభూమి కమిటీలు అందుకే కదా జన్మభూమి కమిటీలు ఏదో ఇసుక దోపిడీలు ఏమన్నా కానీ జీతాలు ఏమైనా ప్రభుత్వ పరంగా చెల్లించబడివా? అందుకే కదా అప్పుడు అవినీతి పెరిగిపోయిందనింది. అప్పుడు అవినీతి పెరిగిపోయింది అందుకే కదా విమర్శ చేస్తారు. అదండి, అవినీతి పెరిగితే అవినీతి నిర్మూలిస్తారా? మా మీద భారం వేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకుంటారా? ఇదే ఎక్కడ పద్ధతి? రైట్ రైట్. మాణిక్యాలరావు గారు ఏం సమాధానం చెప్పారు? గతంలో ఉన్నటువంటి విధానం అవినీతికి బీజం వేసింది. గతంలో ఉన్న విధానం అవినీతికి బీజం వేసింది. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు వెంకటరెడ్డి గారు కొన్ని లెక్కలు చెప్పారు. ఏమని? అప్పులు మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అప్పులకి మేము అప్పులు తీరుస్తా ఉన్నాము అని చెప్పేసి ఒకటి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వచ్చే నాటికి వచ్చినటువంటి అప్పులు 1,25,000 కోట్లు. ఈ రోజు ఎంత అప్పులు ఉందనేది క్లియర్ గా వైసీపీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత. రెండోది, ఆదాయం ప్రభుత్వానికి పెరిగిందా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర ధరలన్నీ పెంచారు, మద్యం రేట్లు పెంచారు, విద్యుత్ రేట్లు పెంచి ప్రజల దగ్గర విపరీతమైనటువంటి సంపాదన సంపాదిస్తున్నారా లేదా? ఎంత రాబడి పెరిగింది అనేది చూడాలి.
రెండవది ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి 1,38,000 కోట్లు. మిగతా రూపంలో ఎంతో ఒక్క నిమిషం ప్లీజ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత. రెండోది వీళ్ళు మేము అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు ఒక మాట చెప్పారు, మేము సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని. ఇదంతా కూడా ప్రజలకి అబద్ధాల దారిలో వీళ్ళు మళ్లించడానికి చెప్తున్నటువంటి మాట. సంక్షేమానికి 1,73,000 కోట్లు పెట్టామన్నారు. సంక్షేమానికి పెట్టినటువంటి వాటిలో 48,000 కోట్లకి ఇప్పటి వరకు లెక్కలు తేలలేదు. నిజంగా వీళ్ళు సంక్షేమం మొత్తం కోతలు కోసినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 64 లక్షల మందికి 59 లక్షల మందికి ఇస్తే 64 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది పెన్షన్ తీసేసినటువంటి పరిస్థితి. రేషన్ కార్డు తీసేసారు, అమ్మఒడికి తీసేసారు, అనేక మందికి కోతలు కోసారు. ఆ లెక్కల మొత్తం కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఎక్కడ ఆర్బిక కేంద్రాలు కట్టారో అది ఇదని చెప్తున్నారు. ఎక్కడ మీరు కట్టారో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. పెద్దలు చెప్పారు కదా శాంతి ప్రసాద్ గారు, మేము కట్టింది చెప్తా ఉన్నాం, మేము ఎంత అభివృద్ధి చేసాము. రోడ్లు సిసి రోడ్లు వేసాం మేము చెప్తాము, అట్లాగే బీటీ రోడ్లు వేసామో మేము చెప్తాము, గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసామో చెప్తాము, గ్రామీణ రోడ్లు వేసామో చెప్తాము, మరుగుదొడ్లు కట్టామో చెప్తాము, అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని కట్టామో చెప్తాము. ఒక్కటి కూడా నేను చెప్పినట్లు 300 కిలోమీటర్లు తప్ప ఒక్క రోడ్డు కూడా అదనంగా ఇల్లేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ తెచ్చి ఎక్కడ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల మీద వీళ్ళు పెట్టారు. ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టలేదు. నెంబర్ 1. ఇంకొకటి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో వచ్చి నేను చెప్తా, ఇళ్ల పట్టాలకి ఇచ్చినటువంటి వాటిలో కూడా మేము అభివృద్ధి కింద లెక్కేసారు. ఇళ్ల పట్టాలు దాదాపు 32 లక్షల మందికి పట్టాలు ఇస్తా ఉన్నారు. 5 లక్షల రూపాయలు విలువ చేయనటువంటి స్థలాలు నేను రమ్మని వెంకటరెడ్డి గారు నేను చూపిస్తా. తెనాల్లో కానివ్వండి, పల్నాడులో కానివ్వండి, అన్ని జిల్లాల్లో 5 లక్షల రూపాయలు విలువ చేయనటువంటి ఎకర పొలాన్ని 60 లక్షలు 50 లక్షల రూపాయలకి కొనుగోలు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి 60 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలకి కొనిపించి ఆ డబ్బులు మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్ళి భూములు కొట్టడానికి వెళ్ళియా, వైసీపీ నాయకుల ఎమ్మెల్యే జేబుల్లోకి వెళ్ళియా. ఇప్పటి వరకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక్క ఇల్లు కూడా కట్టనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంది వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ అప్పులు. కార్పొరేషన్ తెచ్చినటువంటి అప్పులు ఎట్టిపోతా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేయకుండానే 48,000 కోట్ల రూపాయలు ఎట్టిపోయింది. ఈ రోజు ఇళ్ల పట్టాల కోసం ఖర్చు పెట్టాను అన్నటువంటి డబ్బులు మొత్తం ఎట్టిపోయింది. అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి మీరు అప్పులు తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద మోపుతా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలకి అనేది పెద్ద పోటుకో, అభివృద్ధి కార్యక్రమాలకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నేను ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో నుంచే చెప్తా ఉన్నా, భూములు ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నారో ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత మోసం జరిగిందో, ఏ ఎమ్మెల్యే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడో ప్రత్యేకంగా చర్చ పెట్టండి, మేము చెప్తాం. రైట్ ఒక నిమిషం డిస్కస్ చేద్దాం. వినూష్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ప్రధానంగా టాప్ 10లో ఏపీ ఉంది అంటున్నారు. కేరళ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందా? దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఆడియో మ్యూట్లో ఉన్నట్టు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. వినిపిస్తుందా? ఇప్పుడు అంటే అందరూ ఒకసారి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ తీసుకుందాము. మనం ఫస్ట్ గా అంటే వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, కొన్ని ఛానల్స్ కొన్ని మీడియా మాత్రమే ఇట్లా ప్రచారం చేస్తున్నాయి, ఆర్బీఐ ఏం ప్రచారం చేయలేదు అని. అంటే నేను అన్నదానికి ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్. అంటే మనం ఆల్ టుగెదర్ మీరు తెలుగు మీడియాలో ఐ డోంట్ వాంట్ నేమ్ కలర్స్ రంగులు పెట్టారు కాబట్టి నేను అంటే ఆర్బీఐ ఆర్టికల్ పర్సే అండ్ ఎకనామిక్ టైమ్స్ ఆర్బీఐ ఆర్టికల్ నే కోట్ చేస్తున్నాను. Citing Sri Lanka, RBI paper warns of stress building up in states, cautions against free buys. అంటే ఇది ఆర్బీఐ నివేదిక, దీంట్లో చెప్పిన దాని ప్రకారం నేను ఇంగ్లీష్ పేపర్ కోట్ చేస్తున్నాను సార్. అందుకే అండ్ దాంట్లో కూడా ప్రధానంగా చెప్పింది పంజాబ్, రాజస్థాన్, బీహార్, కేరళ, వెస్ట్ బెంగాల్ need to take corrective measures by cutting down expenditure on non-merit goods. అంటే ఈ నివేదిక ఎకనామిక్ టైమ్స్ సార్, ఇది ఆర్బీఐ ఆర్టికల్ కోట్ చేసింది. దాంట్లో మన రాష్ట్రాన్నే కాదు ఇంకో మిగతా రాష్ట్రాలను కూడా కంపేర్ చేశాయి. ఇక్కడ మనం ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే ఆర్బీఐ చాలా క్లియర్ గా చెప్పింది, జిఎస్జిడిపి గ్రాస్ మనం ఎంత సంపాదిస్తున్నాము, మనం ఎంత అప్పు చేస్తున్నాము అనేది మాట్లాడుతూ చాలా క్లియర్ కట్ గా చెప్పింది వెంకటరెడ్డి గారు. ఇది ఏ మీడియా పత్రికలో లేకపోతే చెప్పింది కాదు. అండ్ ఆర్బీఐ చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇక్కడ అంటే ఇంతకుముందు మాణిక్యాలరావు గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. 2015లో కూడా ఆర్బీఐ హెచ్చరించింది సార్, 2017లో కూడా కాగ్ హెచ్చరించింది సార్. అప్పుడు కూడా మెయిన్ గా ఆర్బీఐ 2015లో 2017లో హెచ్చరించడానికి కారణం
ఈ పథకాలతో పాటు మెయిన్ గా డిస్కౌంట్స్ మన కరెంట్ ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల గురించి మాట్లాడుతూ కమెంట్ చేసింది. సో నేను చెప్పేది ఏంటంటే వెంకటరెడ్డి గారికి కానీ మాణిక్యాలరావు గారు కానీ ఇది ఒక సజెషన్, ఇది ఒక సూచన. దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది మనం ఆలోచించాలి తప్ప వాళ్ళు చెప్పేశారు అవి ఆ బ్లూనో ఎల్లో మీడియానో అని చెప్పడం కాదు. అండ్ 100% మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాబ్లం లో ఉండనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి. అండ్ ఇందాక వాళ్ళంతా లెక్కలు చెప్పారు. అంతకుముందు నాకు ఈ లెక్కలు అంటే చాలా కామన్ గా వింటున్నాం కదా, 1,20,000 కోట్లు మనకి డివిజన్ జరిగే నాటికి అన్ని లయబిలిటీస్ కలిపి ఉన్నాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం వెళ్లే నాటికి దగ్గర దగ్గర 2,60,000 కోట్లు 40,000 కోట్ల బకాయిలు పెట్టారు. కానీ వెంకటరెడ్డి గారు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు 2 ఏళ్లలో చేశారు. మీరు చెప్పిన లెక్కలన్నీ కూడా 2021 వరకు మనం ఆల్మోస్ట్ 22 వరకు వచ్చేసాం. అండ్ ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ సబ్మిషన్ 22 మార్చి వరకు ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి జగదీష్ గారు, మీకు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇది మీరు అన్న జిఎస్డిపి మనకి 1.5 lakhs నుంచి 6 lakhsకి జిఎస్డిపి పెరిగింది కాబట్టి దాని మీద బేస్ చేసుకుని ఈ ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చింది లోన్ తీసుకోవడానికి. అది మీరు గమనించండి. అది మనకు 2015 నుంచి జీడిపి పెరుగుతా ఉంది, వీళ్ళకి పెరుగుతా ఉంది. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఆ జిఎస్జిడిపి పర్సంటేజ్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ కూడా డేటా రిలీజ్ చేసింది సార్. వరల్డ్ బ్యాంక్ మీరు ఇందాక జిఎస్జిడిపి అన్నారు, అంటే సింపుల్ గా చెప్తాను నేను అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మన టర్న్ ఓవర్ ఒక ఫర్మ్ ఉందండి, 100 రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుంటుంటే దాంట్లో 20 రూపాయలు అప్పు తీసుకోవాలని లెక్క చూపిస్తే వరల్డ్, నేను ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నాను సార్, మీరు గుర్తుపెట్టుకోండి, కేవలం భారతదేశం మాత్రమే 20% స్థానంలో నాకు తెలిసి ఇంకొక 10 దేశాలు కూడా ఉండవు. మీరు ఒకవేళ ఇటలీ తీసుకుంటే మనకన్నా చాలా చిన్న రాష్ట్రం వాళ్ళది, వాళ్ళ జిఎస్డిపి చాలా తక్కువ 141%. పోనీ మనకన్నా ఎక్కువ ఉన్న దేశాలు చూద్దాం. ఈ అమెరికా అయితే 102, అంటే వాళ్ళ జిఎస్డిపికి మీన్ పర్సెంటేజ్ అంతా 100 వస్తుంటే 102 రూపాయలు అప్పు చేస్తున్నట్టు. చైనా 75, బ్రిటన్ 345, ఫ్రాన్స్ 230. సార్ ఒకటి, దేశాలతో కంపేర్ చేయడం ఆనవాయితీ, రాష్ట్రాలతో కంపేర్ చేయడం ఆనవాయితీ. ఆ విధంగా మన భారతదేశం ఇట్స్ బెటర్ సార్. నా ఇప్పుడు 100 రూపాయల్లో 20 రూపాయలు మాత్రమే జిఎస్డి. దేశంలో ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదంటారా? దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదా? ఉండకూడదు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం. దేశంలో ఇప్పుడు ఆర్బీఐ కూడా సేమ్, నేను అదే పాయింట్ కి వస్తున్నాను. మీరు రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇట్లా విధంగా కంపేర్ చేయొద్దు అని చెప్పడం తప్పు సార్. 2017లో క్లియర్ గా చెప్పింది, వీళ్ళు కూడా పీడీ అకౌంట్ల ద్వారా 42,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని. ఇప్పుడు 1,00,000 కోట్లు దగ్గర జరుగుతుంది. ఇంకోటి మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇంతగా అప్పుల గురించి వరి అవ్వాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఒక 5 ఏళ్ల తర్వాత మనకు అంటే అప్పు ముట్టడం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇప్పుడు తెలంగాణకు అప్పు రావట్లేదు, పంజాబ్ మనకన్నా ముందు వాళ్ళ పరిస్థితి బాగాలేదు, పంజాబ్ అంటే మీరు ఎలా నడుపుతారు సార్ ప్రభుత్వాలని? మీరు అప్పు తెచ్చి ఎన్ని రోజులు అని చెప్పి పంచుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంతకు ముందు టీడీపీ వాళ్ళు కానీ ఇప్పుడు కానీ వీళ్ళు తెచ్చిన అప్పులతో మేము పలానా మంచిగా అంటే రోడ్లు వేసామనో పలానా, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి అంటే మేము అభివృద్ధి చేయడానికి, లేకపోతే ఇండస్ట్రీస్ అంటే మేము ₹1 అప్పు తెస్తే దాని ద్వారా ₹1.25 సంపాదించి తీర్చగలిగామని 2 పార్టీలు కూడా చెప్పగలిగే స్టేట్ లో లేవు. అప్పులు తెస్తే ఇస్తూ పోతే ఒకసారి గెలవచ్చు, రెండోసారి గెలవచ్చు ఎలక్షన్లు, మూడోసారి నేను చెప్పిన మాట కాదు ఆర్బీఐ చెప్పిన మాట. శ్రీలంకలో కూడా ప్రజలు ఓట్లు వేస్తూ గెలిపించారు ఈ పథకాల కోసమే. ఈ విధంగా నెడితే ప్రజలే సార్ ఇబ్బంది పడారు. పథకాలు ఆపేయాలంటారా వెంకటరెడ్డి గారు? నేను అట్లా చెప్పట్లేదు, మీరు పథకాలు కంటిన్యూ చేయండి, మీరు సంపాదించే పథకాలకు ఖర్చు పెట్టండి. పథకాలు ఆపమని ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ఇస్తుంది. అండ్ అక్కడ చాలా క్లియర్ కట్ గా ఒక మాట మాట్లాడింది ఆర్బీఐ, నాన్ మెరిట్ స్కీమ్స్. అంటే ఆ స్కీమ్స్ వల్ల ఫ్యూచర్ లో మనకు అభివృద్ధి చెందని స్కీమ్స్ మన రాష్ట్రానికి ఒకటే కాదండి, పంజాబ్ ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా మాట్లాడింది డిస్కౌంట్స్ గురించి. డిస్కౌంట్స్ అంటే మన విద్యుత్ సంస్థల బకాయిలు. మనకైతే ఇప్పుడు 40,000 కోట్ల అప్పులు దగ్గర ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు పెట్టారు, ఇప్పుడు పేరు. ఇంకా వెంకటరెడ్డి గారు చెప్పింది ఒక మాట ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డెట్స్ లయబిలిటీస్ అన్ని కల్పిస్తారు అవి. కానీ మన రాష్ట్రంలో ఒక వెరైటీ సిచ్యువేషన్, ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటడానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు. సార్ మీరు చెప్పిన లెక్కలే, వాళ్ళంతకు ముందు 40,000 కోట్లు 1,10,000 కోట్లు యాక్చువల్ గా ఎవరికి తెలియదు. కాగే క్వశ్చన్ చేసింది అసలు మీరు కార్పొరేషన్స్ తో ఎంత చేశారు అని. ఈ సిచ్యువేషన్ సెంటర్ లో లేదు సార్, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వెంకటరెడ్డి గారు సమాధానం
మనం చేస్తేనేమో మంచి. అట్లా కాదు, లాస్ట్ నేను ముగిస్తాను, ఒక్క మాట చెప్తాను. మీరు ఇందాక అడిగారు కదా, కేంద్ర ప్రభుత్వము 2020లో 4.9% అప్పులు వెనక్కి కట్టడం జరిగింది. అది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 4.8% అప్పులు పూర్తిగా వెనక్కి కట్టడం జరిగింది. మీరు ఎన్ని కట్టారు వెంకటరెడ్డి గారు? ఏ బడ్జెట్ లో కట్టాల్సిందే కదా. ఏ బడ్జెట్ లో వచ్చింది? ఇప్పుడు మీకు ఇందాక ప్రసాద్ గారు ఏ బడ్జెట్ లో? నేనైతే లాస్ట్ బడ్జెట్ లో మీరు రీపేమెంట్ నేను ఎక్కడ చూడలే. మీరు ఏమైనా కొత్తగా ఈ మధ్యలో అయినా ఈ 3 నెలలు ఏమైనా బడ్జెట్ ఇచ్చారా? లేదు, నేను మీకు పంపుతాను ప్రసాద్ గారు. కాదమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు తెచ్చిన అప్పులతో ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. అది అందరూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ. ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో దర్ ఇస్ నో రీపేమెంట్ యాజ్ ఫర్ యాజ్ ద బడ్జెట్ అలొకేషన్స్ ఆర్ కన్సర్న్. మీరు ఫాలో అవ్వండి బడ్జెట్. నేను బడ్జెట్ ఫిగర్లే మాడతా. రైట్, ఒక నిమిషం టైం అయిపోతుంది. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేస్తేనేమో వాళ్ళు ఏదో అభివృద్ధి చేసామంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేసిందో చెప్పాలి. రెండో పాయింట్, ఆ అప్పులు చేయడంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టాం. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏది అప్పులు సరిపోవట్లేదని తెచ్చిన అప్పులకి ఇంకా అంతకంటే ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంకా అడిషనల్గా ఎందుకు అప్పు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు? ఇంకో పాయింట్ నేను అడుగుతున్నా సూటిగా, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇస్తుందా, లేదు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించేమని ఎక్కువ ఇస్తున్నారా? అంటే లిమిట్ కు లోబడే కదా. అంటే అదే కదా, ఇప్పుడు లిమిట్ లోబడే చేస్తున్నారు కానీ కార్పొరేషన్ల ద్వారా ఎక్కువ అప్పులు తీసుకొస్తున్నారు. నేను ఇందాక మీకు లెక్క చెప్పా, కార్పొరేషన్ల ద్వారా ఏదైతే అంతకుముందు అన్న అప్పు ఎంత ఇప్పుడు పెరిగిందని క్లారిటీగా చెప్పా. ఏదైతే 14,000 18,000 అంటే 32,000 కోట్ల రూపాయలకు మనకు వారసత్వం కార్పొరేషన్ నుంచి వచ్చింది. దాన్ని 1,15,000 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. అది ఇప్పుడు 1,87,000 కోట్లు ఉంది కార్పొరేషన్ల ద్వారా. ఇది కూడా క్లియర్ ఫిగర్ కదా. సో ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా ఎక్కడ చేశారు అదనంగా చేయడానికి? ఎవరైనా దానికి ఎలా పడితే అలా బ్యాంకులు కూడా ఇవ్వవు కదా. అసలు ఇవ్వద్దని లేఖలు రాశారు కదా వీళ్ళందరూ. లేఖలు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఇవ్వద్దని రాసినటువంటి వాళ్ళు. ఒకటి క్లియర్ సార్, ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ బ్యాంకులైనా అప్పులు ఇవ్వాలంటే సొంతంగా వాళ్ళ ఇమేజ్లు చూస్తూ లేదంటే ఇంకా వాళ్ళ పర్సనాలిటీ చూస్తూ ఎవరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు తీర్చగలిగినటువంటి పరిస్థితి ఉందా, లేదా కార్పొరేషన్కి సంబంధించి దానికి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉందా, రీపేమెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉందా లేదో చూసి మాత్రమే ఇస్తారు. ఇంకొకటైతే నేను స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు నాకేదో ఇళ్ల పట్టాలకు సంబంధించి 5 లక్షలది ఇది 60 తప్పు సార్. అది 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఇచ్చి రైతుల దగ్గర మనం భూములు కొనాలి. అంటే మీరు మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు ఉందనుకోండి ఎకరం, 25 లక్షలు మనం పే చేయాలి రైతుకి. అందుకని మీకు అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు సేకరించిన దగ్గర ఎక్కడ కూడా మేము ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి అక్కడ వ్యతిరేకంగా రాలి. అది భూసేకరణ చట్టం ప్రకారం రైతుకి ఇవ్వాల్సిన 2.5 రెట్లు అదనంగా. ఉచిత పథకాలకు సంబంధించి ఆర్బీఐ పదే రైజ్ చేస్తుంది, అలానే కాగ్ రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పంజాబ్ తర్వాత దేశంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర జిఎస్డి 2వ ప్లేస్. అది ఓన్లీ ఉచిత పథకాల విషయంలో, ఉచిత పథకాల విషయంలో 2వ స్థానంలో ఉంది. రాష్ట్ర జిఎస్డిపిలో కూడా 2.7% దానికే వెళ్ళిపోతుంది. అంటే ఈ ఉచిత సంక్షేమం పైన నియంత్రణ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అప్పులకి చెక్ పెట్టాలంటే ఇదే జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి, ఇదే దానికి సంబంధించి ఎవరు ప్రస్తావించరు. ఇదే కరోనా లాంటి సమయంలో ఇదే పథకాలు ప్రజలను ఆదుకున్నాయి. ఇదే ఉచిత పథకాలు అన్నారు కదా, మీరు నగదు బదిలీ అనేది చేయమని చెప్పి ఆర్థిక నిపుణులు, ప్రపంచ ఆర్థిక నిపుణులు మొత్తం చెబుతున్నారు. ఈవెన్ అమెరికా లాంటిది కూడా నగదు బదిలీ చేయమని చెబుతా ఉన్నారు. సరే, మేము చేస్తున్నాయి ఉచిత పథకాలు లేదంటే మేము చేస్తున్నాయి ప్రజలకు ఉపయోగపడిన పథకాలు అని వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్పండి. మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడే చెప్పేస్తున్నారు లోపల, మేము అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి తీసేస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక ఏది ఆసరా తీసేస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక పెన్షన్లు కూడా ఇంకా తగ్గించేస్తాం. ఇప్పుడు ఏదైతే 2,500 ఇస్తున్నాం, రేపు అది 3,000 రూపాయలకు పెంచుకుంటా వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ తీసేస్తామని చెప్పండి. క్లియర్ గా మీ వర్షన్ అదే అని అర్థం అవుతుంది కదా. ఓ పక్కే అంటారు అమ్మఒడి 14,000 ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఎందుకు దానికి అక్కడ స్కూల్లో కట్ చేస్తున్నారు అంటారు. మళ్ళీ ఇంకో పక్క ఏమంటారు అసలు ఈ పథకం ఎందుకు ఇస్తున్నారు అంటారు. అంటే క్లారిటీ వాళ్ళకన్నా ఉండాలి కదా. రాజకీయ పార్టీలు ఇదిగోండి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము తీసేస్తాం, ఎందుకంటే ఈ రాష్ట్రానికి భారం అవుతున్నాయి, ఆసరా వద్దు లేదంటే అమ్మఒడి వద్దు అని రాజకీయ పార్టీలు చెప్పండి. ఇప్పుడు ఇదే ఏమన్నారు, ఈ పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది లేదంటే ఇంకోటి అయిపోయింది అని చెప్పి ఇదే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి కదా. ఈ పథకాల వల్ల నిజంగా అది అయిందని అంటే మీరు వచ్చినా తీసేస్తారా? శాంతి ప్రసాద్ గారు, ఉచిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాదన. ఉచిత పథకాలు ఏమో కానీ ఇప్పుడు నేను చూసింది సాక్షి పత్రికలో వీళ్ళు సంపాదకింపు పక్కన ఒక ఆర్టికల్ రాస్తారు.
ఇది బాబు కోసమే ఆ మొత్తం అంటూ రామోజీరావుని విమర్శిస్తూ రాసిన రాసింది. మా సోదరుడు ఏం చెప్తున్నాడు, కార్పొరేషన్ ద్వారా అప్పులు చంద్రబాబు నాయుడు 1,15,000 కోట్లకు వెళ్ళి అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు రాసిన లెక్కేడు తెలుసా, సాక్షి పత్రిక రాసింది 59,250 కోట్లు. ఎంత తేడా కనపడుతుంది. అంతే. ఇది నేను గాలి లెక్క చెప్పట్లా, నీ సాక్షి పత్రికలో అచ్చైన వ్యాసంలోంచి నేను చదివి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, ఏం అర్థం కాలేదు. అంటే కార్పొరేషన్ ద్వారా చేసినట్టు అప్పులు లెక్క కార్పొరేషన్ అప్పులు మీరు 1,00,000 అన్నారు, ఆయన 59. అంతేలేండి, 40 నుంచి 59,000 వాళ్ళు చేసింది. ఇప్పుడు రాష్ట్ర మీరు 1,00,000 దాటించారు. 14,028 కోట్ల అప్పులు రాగా చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో ఏకంగా 59,250 కోట్లు తీసుకెళ్లారు అని స్పష్టంగా రాయడం జరిగింది. అంటే రాష్ట్ర విభజన సమయంలో ఉన్నది 14,028 కోట్లు కార్పొరేషన్ అప్పులు. ఇది ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ రుణం, అది ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ఇంకోటి ఉంది. అది వస్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు మన బేవరేజ్ కార్పొరేషన్ తరఫు మీరు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూ చేశారు. మీరు మీ అవసరం ఎంతవరకు అనుకున్నారు? 2,000 కోట్లు. వచ్చిన అమౌంట్ ఏమో 4-5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మీరు ఏమంటే డిబెంచర్లు అనే దాని మీద నాకు అవగాహన కాబట్టి చెప్తున్నా. గవర్నమెంట్ కావాలనుకుంటే ఎక్సెస్ కూడా రిటైన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎంత రిటైన్ చేసుకున్నారు? 8,300 కోట్లు రిటైన్ చేసుకున్నారు. అవసరమా? మీరు వెళ్ళింది 2,000 కోట్ల కోసం, మీరు రిటైన్ చేసుకుంటుంది ఓవర్ సబ్స్క్రైబ్ అయినది తెలిసి 8,300 కోట్ల కోసం. అంటే ఎవరు ఆ డిబెంచర్లో మదుపు పెట్టారో ఆ మదుపుదారుల పేర్లు మీరు బహిరంగపరచాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళు సామాన్య లేకపోతే ఆర్థికంగా మదించిన ధనవంతుల, లేకపోతే వీళ్ళ ఎందుకంటే వీళ్ళ పాలసీనే దశల వారి మద్య నిషేధం అన్నారు. అసలు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, పోయి దశల వారి మద్య నిషేధం వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న డిబెంచర్ల ప్రకారం మీరు 8,300 కోట్లు రిటైన్ చేసుకుంటున్నారంటే మీరు ఆదాయాన్ని అంటే అప్పులు అక్కడ చూపిస్తారు మీరు. అంటే మీరు దీని మీద లాగాలనుకుంటారంటే ఎవరైతే మదుపుతారో వాళ్ళకి ఒక బలమైన ఇది ఏర్పడిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మందు మీద ఇట్లా డబ్బులు సంపాదించింది, మన డబ్బులకు ఇట్లా డోకా లేదు అని. రెండోది ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఇవ్వటానికి ఉంచుతారా, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇది కూడా భవిష్యత్తు తెలాల్సిన అవసరం. ఎందుకంటే కొంతమంది డిబెంచర్లు పెట్టినా మళ్ళీ కొంతమంది వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎలకేట్ చేయకపోతే వాళ్ళు 2,000 కోట్లే, కానీ 8,300 కోట్లు రిటైన్ చేసుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. కంక్లూడ్ చేద్దాం. చాలా అనుమానాస్పదంగా కనపడుతుంది. దానిలో పెట్టుబడి పెట్టిన ఆ మదుపుదారులు ఎవరో పేరు కూడా బయట చెప్పచ్చు. ఒక్కటి కార్పొరేషన్ ద్వారా ఆయన చెప్పిన అప్పుది ఏదైతే 63,644 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి అది ఇప్పుడు 1,17,000 కోట్లు అయింది. అంటే 44,000 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో 44,000 కోట్లు మేము తీసుకున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ళలో. అట్లానే ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకుని అంతకుముందు 55,000 కోట్లు, ఇప్పుడు 75,000 అయింది. అంటే 20,000 కోట్లు పెరిగింది. 44 ప్లస్ ఇది 20 మొన్న మార్చి 2022 వరకు ఉన్నటువంటి లెక్క. ఈ 2-3 నెలలతో లెక్కలేదు. ఇంకో పాయింట్, దయచేసి మీ రాజకీయ పార్టీలను మళ్ళీ చెబుతా ఉన్నా, మద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు సార్. మద్యం గురించి జనసేనకు కానీ టీడీపీకి కానీ పర్టికులర్ గా ఏపీ బీజేపీ కూడా హక్కులేదు. ఒకళ్ళేమో 50 రూపాయలకు చీప్ లెక్కరు, ఇంకో ఆయన రేట్లు పెరగానే పొద్దున్నే ట్విట్టర్ లో ట్వీట్లు, ప్రెస్ నోట్లు, ఇంకో ఆయన తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? దుర్మార్గ ప్రభుత్వం. ఎట్లాంటి వాళ్ళు మీరు ఎవరండి మద్యం గురించి క్వశ్చన్ చేయడానికి? మీ పాలసీ అంటే చెప్పండి. ఎస్, మేము దశల వారి మద్యపాన్ని ఇచ్చేది మై పాలసీ. My policy, our government policy, దశలవారీ మద్యపానం ఇచ్చేది. మీ పాలసీ అంటే రద్దు చేస్తారా? మీరు అధికారంలోకి వస్తే రద్దు చేస్తారా? చీప్ లెక్కర్ 50కి ఇస్తారా? అధికారంలో ఉంది వైసీపీ జనసేన కాదు, అధికారంలో పాలసీ వాళ్ళు ప్రతిరోజు మధ్య మీరు ఎన్ని డిబేట్లు పెట్టారు? లేదంటే క్వశ్చన్ అడగొద్దారనే తప్పు కదా, క్వశ్చన్ అడగొద్దారనే తప్పు కదా. క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. వాళ్ళ పాలసీ క్లారిటీ ఉంది, వాళ్ళ పాలసీ క్లారిటీ ఉంది. అది ఎలక్షన్ సభ చెప్తారు, వాళ్ళు ఎలక్షన్ సభ చెప్తారు. అంటే అధికారంలో ఉంది ఇప్పుడు మీరు కదా, మీరు చెప్పాలి కదా, ఇప్పుడు మీరు చెప్పాలి కదా. ఒక్క నిమిషం. రైట్ ప్రసాద్ గారు ఏ కన్క్లూజన్ ఇస్తారు చెప్పండి. కన్క్లూజన్ ఏమి సార్ చెప్పండి ప్రసాద్ గారు. ఇవాళ సింపుల్ అండి. మనకి మీరు 2014 నుంచి ఏర్పడిన రాష్ట్రంలో 2019కి ప్రభుత్వం మారింది. ఒక చిన్న లాజిక్ ఉంటుంది. 38,000 కోట్లు రాష్ట్ర విభజన ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని 78,000 కోట్లు పెంచబడింది. ఇవాళ ఇదే ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో 1,38,000 కోట్లు ఆదాయ వనరు కింద క్రియేట్ అయిన దాంట్లో గత ప్రభుత్వం
51,000 కోట్లు సంక్షేమ పథకానికి, దగ్గర 29,000 కోట్లు జీతభత్యాలకి, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చూపించుకున్న బడ్జెట్లు మనం చూసాం. ఇప్పుడు వీళ్ళు ఈ బడ్జెట్లో డెవలప్మెంట్ మాడ్యూల్ మాట గాలికి వదిలేశారు. ఈ కేవలం ఈ 1,38,000 కోట్లని రెవెన్యూని టువర్డ్స్ సంక్షేమ పథకాలు కానీ జస్టిఫై చేస్తే తెచ్చిన అప్పులు లెక్క ఎక్కడ ఉందో చెప్పమనండి ఒకసారి. సింపుల్, ఇది ఇంతకన్నా లాకెట్ చేసి ఏం లేదు. మనకి ఆదాయ వనరులు పెరిగిన దాంట్లో గతంలో చేసిన అప్పులు, ఉదాహరణకి అమరావతి బాండ్లు, పోలవరం మీద బాండ్లు రిలీజ్ చేశారు, మీకు జ్ఞాపకం కదా కేశవ్ గారు. దీనివల్ల పంచాయతీరాజ్ శాఖలో కనబడిన రోడ్లు మనకి ఎగ్జాంపుల్. రెండోది పోలవరం 70% అయింది కనబడింది వీటి మీద బాండ్ల త్రూగా. తర్వాత అమరావతిలో కన్స్ట్రక్ట్ అయిన కపుల్ ఆఫ్ బిల్డింగ్స్. తర్వాత విషయం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చిందా ఆ బాండ్ల విషయంలోనో, లేకపోతే కార్పొరేషన్ త్రూగా తీసుకున్న లోన్లకి ఒక దగ్గర ఎక్కడో దగ్గర సస్టైన్డ్ అవుట్కమ్ అన్నది ఉంటుంది. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవాళ మనం డబ్బులు ఖర్చు పెట్టాం దీని మీద అంటే దాని మీద ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి వెనక్కి వస్తుంది. లేదంటే ఒక కార్పొరేషన్ త్రూగా అప్పు తీసుకొచ్చిన దానికి ఒక ప్యారల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కో దేనికో చూస్తే ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ షీట్ సస్టైన్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఈ ప్రభుత్వం వినూత్నంగా ఈ సంక్షేమ, అందుకే ఆర్బీఐ ఇందాక విధుషమ్ గారు చెప్పింది కరెక్టే. ఆర్బీఐ ఇచ్చిన అప్రాన్షన్స్ ఏంటంటే ఈ ఫ్రీ బీస్ త్రూగా ఎక్కడ కన్సాలిడేట్ అవుతుందో వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ ఉండట్లే. ఈ అమ్మఒడి పథకాన్ని ఉదాహరణకి నిర్మలా సీతారామన్ గారికి ఉచిత విద్యుత్ అమ్మఒడి పథకాన్ని ఒకసారి ఫుడ్ డౌన్ చేస్తూ చెప్పినప్పుడు తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో దీని మించి రెవెన్యూ ఎట్లా అవుట్కమ్ అవుతుంది అన్న విషయాన్ని ఈ రోజు కూడా జస్టిఫై చేయలేకపోతున్నారు. అందుకే శాంతిప్రసాద్ గారు అన్నట్టు ఈ పథకాలకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అట్లీస్ట్ రాబోయే బడ్జెట్లోనే ఇంకొకసారి ఇస్తే, ఎందుకంటే మొన్న వాళ్ళు రిలీజ్ చేసిన ఈ గడప గడపకి కార్యక్రమంలో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిస్పారిటీ. వాళ్ళు 1,40,000 కోట్ల దగ్గర లెక్క చెప్తున్నారు, ఎంత డబ్బులు మేము ఆల్రెడీ సంక్షేమ పథకంకి ఇచ్చామని. బట్ కన్సల్టేట్ చూసుకుంటే గత బడ్జెట్కి ఇప్పటికీ ఫిగర్ చూసుకుంటే మాత్రం టాలీ కావట్లేదు. అదొకసారి చెప్పమానండి. దీనికి వాళ్ళు చెప్తున్న ఎక్స్క్యూజ్ ఏంటంటే కొత్తగా 44 పథకాలను ప్రవేశపెట్టి మేము డబ్బులు ఇస్తూ ఉంటారు. అది ఎవరికి అంత చిక్కట్లే. వినూష గారు మీరు ఇందాక ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. కాదు ఇక్కడ యాక్చువల్ గా మద్యపాన నిషేధం గురించి ఈ రోజు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ వెంకటరెడ్డి గారు చాలా ఆవేశంగా మీకు ఎవరికి హక్కు లేదన్నారు. సార్, హక్కు ఖచ్చితంగా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే మీరు నవరత్నాలు మేము 2024 కల్లా మాఫీ చేస్తామని చెప్పింది మన పూజ్యులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. సో ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి అడిగే హక్కు ఉంటుంది సార్. అది ఆదాయం అనరమ్మా, అది తప్ప ఇంకో దిక్కు లేదు వాళ్ళకి. మనకు హక్కు లేదు, దాన్ని బట్టి అర్థం మేము ఇప్పుడు దశలవారీ దాంట్లో తీసేస్తా వెళ్ళినా మేము వచ్చినాక 50 రూపాయలకి 70 రూపాయలకి చీప్ గా ఇస్తామని మళ్ళీ మీరు హామీ ఇస్తుంటే దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఎత్తేసాము. పెట్టుకున్నారు కదా. కాదమ్మా, మేము తీసేస్తున్నాం దశలవారీ మళ్ళీ ప్రవేశపెడతాం 50 రూపాయలకి 70 రూపాయలకి ఇస్తా ఉంటాం. ఒక క్లారిటీ ఇవ్వండి వినూష గారు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు మద్యపాన నిషేధ ప్రక్రియని నిలిపివేయడానికి కారణం మీరు 50 రూపాయలు చీప్ లిక్కర్ ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి కారణం. మీరు అది వెనక్కి తీసుకుంటారా మీరు? అట్లా కాదు, అది క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాదు కేశవ్ గారు, ప్రామిస్ చేసింది ఎవరు? నవరత్నాలు హామీ ఇచ్చింది ఎవరు? కుటుంబాలు కూలిపోతున్నాయి, 2024 కల్లా నేను మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఓకే, వచ్చినాక దశల వారీగా చేస్తానన్నారు. ఓకే, ఇప్పుడు 20 ఏళ్ల పాటు మీరే దాని బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. నేను ఒక్క క్వశ్చన్ సార్, మీరు ఏ డేట్ చెప్పండి సార్, మీలాంటి వాళ్ళందరూ రోజు అయ్యా 100 రూపాయలు పెంచాడు, అయ్యా 2 రూపాయలు పెంచాడు, సామాన్యుడు ఎట్లా బతుకుతాడు? కాదు, ఇదేదో మంచినీళ్ళు లాగా సామాన్యుడు ఎట్లా బతుకుతాడని చెప్పి డిబేట్లు పెట్టి రేట్లు పెంచుతున్నారే. మీరందరూ రోజు విమర్శలు చేస్తున్నారు, ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు? ప్రతిరోజు విమర్శలే కదా సార్. రేట్లు పెంచినప్పుడు ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు మీకు అడగడానికి హక్కు లేదు. అట్లా కదండి వెంకటరెడ్డి గారు, ఆపమానండి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఆ రోజు అధికారంలోకి రావడానికి ఏ స్పష్టతతోటైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని అడిగే హక్కు ప్రతిపక్షాలకి ప్రజలకి ఉంటుంది. మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రేటు కంటే తగ్గించడం రేటు ఒకటి, రెండోది మద్యాన్ని లేకుండా చేయటం ఒకటి మీ బాధ్యత. అది మీరు చేయనప్పుడు మేము అడుగుతాం. ప్రత్యేక హోదా మెడలో వచ్చి తీసుకొస్తామని హామీ ఇచ్చారు కాబట్టి, ప్రజలు ఓట్లేశారు కాబట్టి ప్రత్యేక హోదా సంగతి ఏమైంది అని మేము అడుగుతాం.
అట్లాగే అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కళ్ళకే ఇస్తున్నారు. ఆ ఒక్కరికి కూడా 1 సంవత్సరం లేకుండా చేశారు కాబట్టి ప్రతిపక్షాలు అడుగుతాయి. మీరు రివర్స్ ఈ కంటెంట్ రద్దు చేయమంటారంటే ఎన్నికలప్పుడు మేము చెప్తాం ఏది రద్దు చేయాలి, ఏది ఉంచాలి, ఏది మోసం చేశారు, ఎంత మోసం చేశారని మేము చెప్తాం. మీరు ఇట్లాగే మోసం చేస్తూ వెళ్తాము, మేము ఇచ్చేటువంటి హామీలు ఈ పద్ధతిలోనే ఉన్నాయి, మీరు అనుకున్నట్టు లేదని మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు కదా. మీరు ఈ రోజు ఒక 30 సంవత్సరాలకి అప్పు పెట్టి మధ్య మీద తీసుకొస్తా ఉన్నారు. అంటే 30 సంవత్సరాలకి అప్పు ఎవరు తీర్చాలి? మేము తీర్చాలా? వచ్చేవాళ్ళు తీర్చాల్సిన అవసరం లేదా? కాబట్టి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు ఏదైతే మీరు అప్పులు కుప్పలు తెస్తా ఉన్నారో వాటికి కూడా లెక్కలేవు. మేమే అందరూ చెప్తా ఉన్నారు అప్పులకి లెక్కలేవు, మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. సంక్షేమం పేరు మీద ఇస్తా ఉన్నది కూడా అబద్ధమే. సంక్షేమం మాత్రం మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. కానీ ఆధారాలు ఏంటి మాణిక్యాలు ఆధారాలు ఏంటి? ప్రభుత్వ అకౌంట్లలో నుంచి గజిబిజి అయినటువంటి డబ్బులకు సంబంధించిన లెక్కలు చెప్పడానికి, నిజంగానే ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమేనా? రాజకీయ ఆరోపణలు కాదు. 2020-21కి 1,73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు కేశవ్ గారు. ఇవన్నీ కాదు, ఒక్క దానికి సమాధానం చెప్పాలండి. 2020 దగ్గర నుంచి ఈ రోజు దాకా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో లేదో కనుక్కుని ఒకసారి చెప్పండి. రైట్ వెంకటరెడ్డి గారు ఆన్సర్ వద్దా? 2020 నుంచి ఈ రోజు దాకా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళేంటి ఓ పక్కే అంటున్నారు ఉచిత పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారంటున్నారు. ఫస్ట్ పాయింట్. రెండు అసలు ఈ పథకాల డబ్బులు వెళ్ళట్లేదు, రెండో పాయింట్ అన్న. మా జేబుల్లోకి వెళ్తున్నాయని మూడో పాయింట్. వాళ్ళు ఇదే సమాధానం. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ త్రూగా కనుక జరిగితే ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. లేదు కాబట్టి ఏం జరగట్లేదు. చూసుకోవాలంటే 2020 నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంత వెళ్ళిందో మేము ప్రతి ఇంటికి వెళ్ళి చదువుతున్నాం. మీరు కూడా ఇంటికి వెళ్ళండి, మా స్లిప్లు మీకు కూడా పంపిస్తాం. ఏదైతే అది ఉందో మీరు వెళ్ళేది వచ్చిందో లేదో మీరు కూడా క్లారిటీ తీసుకోండి. దానికి ఎంత వడ్డీ కట్టారు, లేదా దీనికి అది 5,000 కోట్లు తెస్తే 5,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అని 1 by 1 అంటే పెద్ద డిబేట్ పెడదాం. మొత్తం డిబేట్ పెడితే మీరు అన్నట్టుగా ఇదిగో ఈ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి నేను చెప్తా క్లారిటీగా. నా డీబీటీ నాన్ డీబీటీ రెండు బదులు ఏదైతే డైరెక్ట్ గా నేరుగా బదిలీ అయిన డైరెక్ట్ గా నేరుగా బదిలీ కాకుండా అప్పుడు సపోజ్ ఇళ్ల పట్టాలు ఇట్లా ఏదైతే ఉందో దాని ద్వారా లబ్ధి పొందేది లిస్ట్ మొత్తం ఉంది. 3 ఏళ్లలో చేసింది. ఎవ్రీ ఇయర్ మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. అదే ఇంటింటికి తీసుకొని వెళ్తున్నాం. ఇది తప్పు అని మీరు వెళ్ళండి అంటున్నా. మాకు తీసుకొని మీరు కూడా వెళ్ళండి. శాంతి ప్రసాద్ గారు ఈ పాయింట్ మీరే రైజ్ చేశారు కాబట్టి ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు, ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు చిన్న ప్రశ్న నేను వేస్తాను. మా సోదరుడు చాలా ఘంటాపదంగా చెప్తున్నాడు కదా, కాపులకి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తామన్నారు. కానీ 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత కాపులకి 12,500 కోట్లు ఇచ్చామని కాపు నేస్తం పథకం కింద మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే 5 సంవత్సరాలు ఇచ్చే డబ్బుని 2.5 సంవత్సరాలు ఇచ్చామంటున్నారు. కానీ వాస్తవానికి అదే పేపర్లో వచ్చింది 987 కోట్లు ఎంత వచ్చింది. వాళ్ళు 2 సంవత్సరాలు ఇచ్చింది. ఒక సంవత్సరం 487 కోట్లు చిల్లర, ఇంకో సంవత్సరం 440 కోట్లు చిల్లర ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, కాపులకు నిజంగా మీరు అనుకున్న 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా వెళ్ళినయా ఈ 12,500 కోట్లు, లేదా ఇతరత్రగా వెళ్ళినయా? ఆ గాలి లెక్కని పోగేసేసి మీరు ఇప్పుడు ఎన్ని లెక్కలు చెప్తున్నారా? ఇది ఒక్కటి చాలు. ఇంకో రెండోది ఏంటంటే అమ్మఒడి పథకం ఏదో ఉంది, డబ్బులు తల్లులకు కడతారంటే హైకోర్టు ఏం చెప్పింది? తల్లులకు కాదు, మీరు కాలేజీలకు కట్టాలి, కాలేజీ కట్ట తల్లులకు ఎట్లా వేస్తారో ప్రశ్నించింది. అవి అట్లా పోతున్నాయి. ఇక అమ్మఒడిలో 3 సంవత్సరాలు ఇచ్చామన్నారు, కానీ 1 సంవత్సరం ఇవ్వాల. 1 సంవత్సరం 1,000 కోసారు, ఇప్పుడు ఇంకో సంవత్సరం 2,000 కోసారు. ఇప్పుడు ఈ వృద్ధుల పింఛను కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఇవ్వట్లా. ఇట్లా ఏ పథకం చూసుకున్నా కోతలు ఉంటున్నాయి, లబ్ధిదారుల కోతలు కనబడుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు చెప్తున్న లెక్కలకి, వీళ్ళు వేస్తున్న యొక్క ప్రణాళికలకి వీళ్ళకి ఒకటే అడుగుతున్నా, వార్డు వాలంటీర్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి వార్డు సచివాలయం ఆధారంగా రాష్ట్రం మొత్తం వీళ్ళు పంచిన పంపకాలంతా ఒక లెక్క వేయమనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి.
వీళ్ళలో Right. దొలతనం తెలిసిపోతుంది. Right. ఎవరికి ఎంత ముట్టు కూడా తెలిసిపోతుంది. ప్రసాద్ గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈ దొంగతనం ఇవేం అక్కడ మీరు ఏ సచివాలయానికి వెళ్ళిన శ్వేతపత్రం అవసరం, మీరు ఒక సచివాలయానికి వెళ్ళండి, ఒక అరగంట టైం తీసుకొని Sir. అక్కడ లబ్ధిదారులు అడగండి. ఇదిగో ఈ సచివాలయం పరిధిలో కాపు నేస్తం ఎంతమందికి అందింది, ఏ ఏడాది ఎంత అడిగితే లిస్ట్ ఇస్తారు, అమ్మఒడి ఎంతమందికి అడిగితే లిస్ట్ ఇస్తారు. ఇది సచివాలయంలో ఒక నిమిషం. ఫైల్స్ శాంతి ప్రసాద్ గారు. మీరు ప్రతి సచివాలయం దగ్గర మీకు ఏం కావాలన్నా కూడా డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏదైతే రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వినండి, నేను ఇదే కేశవ్ గారి డిబేట్ లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు భరోసా కేంద్రానికి వస్తే ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పంట పండింది, ఎంత పంట కొనుగోలు చేసింది, ఎన్ని కోట్ల రూపాయలు అందింది, ఎంతమందికి అక్కడ బీమా అందిందో లిస్ట్ ఉంటుంది. రమ్మంటే శాంతి ప్రసాద్ సచివాలయం వచ్చాక నీళ్లు అమ్ముతున్నాడు, పై అధికారుల నుంచి వచ్చిందంటే ఆ లిస్ట్ అని చెప్తున్నాడు. ఎవడు ఆ పై అధికారులు ఎవడు పేరు కాదండి. డిస్ప్లే పెడతారంటారు, డిస్ప్లే పెడతారు సచివాలయాల్లో, డిస్ప్లే పెడతారంటారు. రైట్ ఒక నిమిషం. ఎందుకంటే నేరుగా డబ్బులు అందలేదని ఇల్లే చెప్తారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. మేము ఇప్పుడు తెలుగుదేశం నుంచి అంకాయమ్మ, జనసేన నుంచి సుబ్బమ్మని తీసుకొని వచ్చి మైకుల ముందు మాట్లాడించి రైట్ ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు ఉచిత పథకాలపైన రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయి ఒకవైపు నుంచి, ఇంకోవైపు నుంచి కరోనా సమయంలో ఉచిత పథకాలు లేదంటే డైరెక్ట్ మనీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి వల్ల కూడా బెనిఫిట్ జరిగింది అన్నారు. కాబట్టి వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానం మంచిదా చెడ్డదా ఆర్థిక రంగంలో, ఆర్థిక పరంగా చూస్తే? నేను ఒకటే చెప్తా సార్, వాళ్ళు ఇది ఒకటి రిలీజ్ చేశారు, మీరు చూడండి కావాలంటే 1,67,000 కుటుంబాలు, 1,60,7,00,000 కుటుంబాలు, 1,40,00,000 కుటుంబాలకి ఇచ్చాం. 6.91 మందికి లబ్ధి, అంటే 6,91,00,000 మందికి లబ్ధి అట. అలాగే ఓవరాల్గా 1,36,690 6,91,00,000 మందికి లబ్ధి. ఒక్క నిమిషం ఉండండి. 6 కోట్ల రాష్ట్ర జనాభా, రాష్ట్ర జనాభా కంప్లీట్ చేయనివ్వండి, ఎవరు మధ్యలో ఇస్తే అవదు. నేను ఒక ఆయన కంప్లీట్ చేయమని చెప్తారు. రైట్ చెప్పండి ప్రసాద్ గారు చెప్పండి. మనకు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారు, సచివాలయంకి వెళ్ళి తీసుకోమంటున్నారు. నిజమే కదా, మేమందరం అమాయకులం సార్, మేము సచివాలయంకి వెళ్ళలేము. మాకు ఉన్నది ఏంటంటే ఒక ప్రామాణికం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది, రెండోది ఏంటంటే బడ్జెట్ ఉంటుంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను మాకు జీవీఎల్ గారు ఇలాంటి వాళ్ళందరూ మాకు రక్తం దాగివారు. చూడండి, ఈ సంక్షేమ పథకాలన్నీ ఆ హెడ్స్ త్రూగా జరుగుతాయి ట్రాన్సాక్షన్స్. సంక్షేమ పథకాలకి అది సబ్సిడరీ హెడ్ కింద ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే నేను కానీ మీరు కానీ ఒక ఆర్టీఏ బటన్ నొక్కితే టక్కుమని ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఏ పథకానికి ఎంత ఇచ్చారు. మీలాగా మీరు ఇచ్చే లెక్కల కోసం మేము ఆలోచించక్కర్లే. మీరు ఇంకోటి చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ పథకాలకి మీరు చెప్తున్న లెక్కలకి సచివాలయానికి మేమందరం అడుక్కునే పరిస్థితి ఉన్నదానికి 2025 నుంచి ఈ రోజు దాకా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని కాన్స్టిట్యూట్ చేయలేదు. కేశవ్ గారికి మన అందరికన్నా ఇక్కడ చాలా అనుభవజ్ఞుడైన ఆయన అడగండి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ త్రూగా ఎన్ని జరుగుతాయో. ఇంతకు మా చూడండి శాంతి ప్రసాద్ గారు కాప్ కార్పొరేషన్కి ఏమైంది, అలా ఏదో ఇస్తున్నారు ఏమైందని, ఇవన్నీ గతంలో అక్కడి నుంచి రీరూట్ అయ్యి వచ్చేవి. ఇప్పుడు ఎందుకు కాన్స్టిట్యూట్ కాలేదు అది చెప్పండి, చాలు సింపుల్ ఆన్సర్. రైట్ వెంకటరెడ్డి. ఇప్పుడు దాంట్లో మన ఇందాక ఎట్టకారంగా 6.9 కోట్లకు వచ్చిందంటే రాష్ట్ర జనాభానే అంత లేదు. అసలు అవగాహన లేకుండా దాంట్లో కింద స్టార్ ఇచ్చారు. శాంతి ప్రసాద్ గారి కంటే తెలుసు బాగా, ఆయన అడ్వకేట్ కదా. ఆ స్టార్ అంటే ఒక లబ్ధిదారుడికి 1 కంటే ఎక్కువ సంక్షేమ పథకాలన్నీ అంటే ఇప్పుడు 4 అంతే దాన్ని 4 కింద వేస్తారు. అది జనరల్ గా ఉండేది, అది తెలియకుండా అంత లేదు కదా సార్. సింపుల్ గా ఒకటే పాయింట్ అడుగుతుంటే ఎందుకు అన్ని రాజకీయ పార్టీలకి ఇదే మేము తీసుకొని ఇంటింటికి వెళ్తున్నాం కదా, మీరు కూడా వెళ్ళమంటున్నాం కదా. అయ్యా ఇదిగో జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఆయన 129 ఇచ్చా అని చెప్పారు. దాంట్లో 130 అమలు చేసాం. ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ 6 పెండింగ్ ఉన్నాయి, ఇంకా 95% అయినా 5% పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఇది మీకు అందితే వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించండి, అందిందా లేదా? అదే అదే ప్రసాద్ గారు ఒక నిమిషం వినూష గారు మాట్లాడతారు. మీరు ఆగండి ఒక నిమిషం అర్థమైంది మీ క్లారిటీ అర్థమైంది. ఒక నిమిషం వినూష గారు రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ లో చాలా క్లియర్ గా శ్రీలంక సంక్షోభానికి సంబంధించి కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రస్తావించినటువంటి పరిస్థితి.
రాష్ట్రాలు ఇటువంటి ఆర్థిక క్రమశిక్షణ గనక పాల్పడితే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది అని కేంద్రానికి కూడా ఒక హెచ్చరిక చేసింది. కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అవడానికి కానీ, నియంత్రణ తీసుకురావడానికి కానీ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకురావడానికి కానీ అసలు ఆస్కారం ఉందా? మళ్ళీ ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పి అలా వదిలేస్తారా? కేశవ్ గారు, ఆర్బీఐ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఆర్బీఐ మన దేశం ఎటువంటి అప్పులు చేస్తుందో కూడా కమెంట్ చేస్తుంది. నేను మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంతో పాటు ఇంకా 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్, ఇవన్నీ కూడా, బీహార్, మీకు పంజాబ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కేరళ టాప్ లిస్ట్ లో ఉన్నాయి. కేరళ ముఖ్యంగా. సో ఏంటంటే ఏదన్నా ఒక వచ్చినప్పుడు ఒక సూచనని దాన్ని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకుంటాం అనేది మన రాష్ట్ర ప్రభుత్వంగా మనది కూడా బాధ్యత. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆలోచన ఉందంటే ఏదైనా క్రెడిట్ వచ్చింది అనుకోండి, మొత్తం రాష్ట్రం చేసేసింది, మేమే పేర్లు పెట్టుకుంటాం, లేకపోతే కేంద్రం మీదకి నెట్టేయడం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. నాది ఒక్కటే ఒక క్వశ్చన్ వెంకటరెడ్డి గారికి. సార్, సంక్షేమం, అభివృద్ధి రెండు ముఖ్యమే. ఇప్పుడు ఆ చివర్లో ఉండే ప్రతి పేదవాడికి కూడా మనం కట్టే పన్నుల్లో నుంచి ఉపయోగం రావాలి. సో నేను ఈ పథకాల గురించి మీ జోలికే రాను సార్. ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఆర్బీఐ శ్రీలంకతో కంపేర్ చేసింది. ఎందుకంటే మనము ఏదైతే అప్పు తెస్తామో, నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, 3 ఏళ్లలో నేను మాట్లాడలేదు, 3 ఏళ్లలో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ, మీరు చేసిన పనులు కానీ ఏమున్నాయో ఒక్కటి చెప్పండి. మేము తెచ్చిన అప్పు ఒక 10 రూపాయలు పెట్టాము, 10 రూపాయలు పెడితే 12, 13 కాదు, కనీసం 8 రూపాయలు, 9 రూపాయలు రాబోయే 5 ఏళ్లలో వస్తుంది. నేను బెస్ట్ ఉదాహరణ చెప్తాను. అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. ఆ విధంగానే మనకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, దాని తర్వాత ఎయిర్పోర్ట్, దాని చుట్టూ హైటెక్ సిటీ, అటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు. నిజంగా ఇద్దరు కంటిన్యూషన్ చేశారు. ఇప్పుడు మనం దాని బెనిఫిట్స్ చూస్తున్నాం. నేను ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మేము 3 ఏళ్లలో ఓకే 2 లక్షల కోట్ల అప్పులు చేశాము. రాబోయే 5 ఏళ్లలో ఈ 2 లక్షల కోట్ల అప్పుల మీద మనకు సంవత్సరానికి ఒక 70-80 వేల కోట్లు, వదిలేండి, ఒక 20 వేల కోట్లు మనకు వస్తుంది ఆదాయం అనేది. మీరు ఏమి స్టెప్స్ తీసుకున్నారు? ఏం చర్యలు చేపట్టారు? వద్దు, ఈ పథకాలు వద్దు, చెప్పండి. ఎందుకంటే మీరు అటు విధంగా ఆన్సర్ చేయగలిగితే మీరు తెచ్చే డబ్బులతోనే ఎన్నైనా పథకాలు చేసుకోవచ్చండి. సంవత్సరానికి మీకు 1,50,000 కోట్లు మీకు ఆదాయం వస్తే చేసుకోండి 1,00,000 కోట్లు. ఏం చేశారు? ఒక్కటి చెప్పండి. వెంకటరెడ్డి గారు సమాధానం. వెంకటరెడ్డి గారు సార్, బాగానే ఉంది. రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజనలో వీళ్ళు కూడా వాటా కదా, విభజన చట్టంలో ఇచ్చినట్లు ఇంకా ఆస్తులు పెండింగ్, అప్పులేమో ఆంధ్రాకి ఎక్కువ వేశారు. అన్నిటి పరిస్థితుల్లో 2 ఏళ్ల కరోనా, మేము వచ్చిన తర్వాత 2 ఏళ్ల కరోనా నిలదొక్కునేటటువంటి పరిస్థితుల్లోనే వచ్చినటువంటి దాంట్లో దేశం అంతా అప్పులు కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఎట్లా తీరుస్తారో నాకు క్వశ్చన్ వచ్చింది. మీరేం తీరుస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి మేము తీర్చాం. వినండమ్మా, మాది క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి మేము తీర్చాం. వినండి, లేదు, ప్రభుత్వ రంగ సంస్థల్ని రోడ్లను తాకట్టు పెట్టు, బస్ స్టాండ్లు తాకట్టు పెట్టు. ఈ సిస్టమ్ కాదు కదా. మనం ఏం చేస్తున్నాం చెప్పండి మీరు? అంటే ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అంటే ఒక నిమిషం స్ట్రైట్ గా అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు 2 లక్షల కోట్లు అప్పు చేస్తే కనీసం 20,000 కోట్లు గ్రోత్ ఇంజిన్ గా ఉపయోగపడదు, ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసేటువంటి ఒక్కటన్నా ఉందా? వీళ్ళు 5 ఏళ్ళలో 4 ఏళ్ళు వీళ్ళు కూడా భాగస్వామి కదా. మరి గ్రోత్ రేట్ ఎందుకు పెంచి సంవత్సరానికి వచ్చే ఎందుకు పెంచి తీర్చలేదమ్మా? నేను అడిగేదాన్ని మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన దాన్ని నేను చెబుతున్నా. రాష్ట్రం అప్పులతో విడగొట్టారు, రెవెన్యూ లోటు, ఆ రెవెన్యూ లోట్లు కూడా ఇంకా రెవెన్యూ లోటు కూడా పరిస్థితి ఉన్నారు కదా. గ్రోత్ తీసుకెళ్లారు. ఒక నిమిషం మాణిక్యాలరావు గారు 4 ఏళ్ళు మీరు కూడా మీరేం గ్రోత్ తీసుకెళ్లారమ్మా? ప్రసాద్ గారు ఒక నిమిషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తానికి ప్రజలను అయితే అయోమయంలో పడేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు కేంద్రానికి లేవు. అలానే రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించేటువంటి ఒక బాడీ. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల నుంచి రెవెన్యూ జనరేషన్ అనేది ఒక బేసిక్ పాయింట్గా ఉండాలా, లేదు సంక్షేమం పేరుతో వెళ్తున్నటువంటి విధానం అనేది కరెక్ట్గానే మనం భావించవచ్చా? నేను మొదట చెప్పిన ఇనీషియల్ రిమార్క్స్ నేను ఎప్పుడు కట్టుబడే ఉంటాను. నేను ఏం చెప్పాను, సంక్షేమం అభివృద్ధి 2 చక్రాలు. వీళ్ళు ఒక చక్రం తీసి ఒక చక్రంతో మనని గారడీ చేస్తూ తీసుకెళ్తున్నారు. మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి తప్ప ఏం చేయలేము. ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఉన్న విస్తృత అధికారాల్లో ఎవరు నియంత్రించలేరు.
ఈ అతి కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు సెంట్రల్ గవర్నమెంట్ పెంచుకుంటూ వెళ్తుంది. కానీ గతంలో విభజన చట్టం విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారుతున్నాయి అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తున్నటువంటి మాట. దట్ ఈస్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? 2 విషయాలు మీకు చెప్తా. ఒకటి కరోనా, రెండోది విభజన హామీలు ఈ విభజన చట్టం ప్రకారం మనకు రాలేదన్నవి ఒక ఎక్స్క్యూజ్ కింద పరిణమిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 రాష్ట్రం నడిచినప్పుడు ఈ విభజన హామీలు మనకేం వచ్చి ఉద్ధరించిపోయలేదు కదా. రెండోది ఈ దీనికి సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు కొత్తగా రాష్ట్రం ఏర్పడిందని అనానమస్గా పెంచలే కదా. ఇప్పుడే కదా ఒక గ్రాంట్ల రూపంలో కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచడానికి కానీ ఈ 3 సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు కరోనా ఎక్స్క్యూజ్తో ఇస్తుందా లేదా చెప్పనండి. ఇస్తున్నప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న గవర్నమెంట్లో ఎవరిని ఎవరేమనగలుగుతారు? వాస్తవానికి ప్రజలకు జవాబుదారీతనం అంటే 80,000 రూపాయల అప్పు దగ్గర నుంచి 2,34,000 ఒక్కొక్కడికి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎవరికి అర్థం అవుతాయి? ఎవరికి అక్కర్లే కూడా. ఒక నిమిషం ఉండండి. మాణిక్యాలరావు గారు ఒక ప్రశ్న అడుగుదా. వెంకటరెడ్డి గారు చాలా స్ట్రైట్ నాకు ఇచ్చి మీరు మళ్ళీ మాణిక్యాలరావు కంక్లూజన్ అవ్వాలి కదా. కంప్లీట్ అయింది కదా, మీరు ఇంకా ఏమైనా చెప్తారా? చెప్పండి, కంప్లీట్ చేయండి. అడగండి, టైం అయిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అప్పు భారం మీద పడుతున్న ప్రజలకి ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి తల తాకట్టు పెట్టిస్తున్నారా, లేదంటే మేము ఎక్కువగా పెట్రోల్ రేట్లు పెంచినందుకు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నా అన్నది 190 మంది ప్రజలకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా రేపు రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వం ఏమైనా నివారణ చర్యలు తీసుకుందా లేదా అన్న కంపారిజన్లోనే ఓటింగ్ మాడ్యూల్ ఉంటుంది. దాన్ని కూడా శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎదురు చూడాలి తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అంతకన్నా నా దగ్గర ఇంకా ఆన్సర్ లేదు. చెప్తున్నారు మాణిక్యాలరావు గారు, ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, వాళ్ళు అదే గడప గడపకి వెళ్ళి అడుగుతున్నాం అంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా? లబ్ధిదారుల్ని అమలు అవుతున్నాయా లేదా? మాణిక్యాలరావు ఇప్పుడు మాటకు ముందు వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ప్రజలు ప్రతిపక్షాలు పిచ్చోళ్ళు అనుకోనో వెంకటరెడ్డి గారు ఏదో ప్రశ్న చెప్తా ఉన్నారు. వాళ్ళ పాపులేటివ్ వాళ్ళ నవరత్నాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏం గతి పడుతుందో చూస్తా ఉన్నారు. మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏం గతి పడుతుంది, మేమెందుకు తీసుకెళ్తాం? నెంబర్ 2 లాస్ట్ లో మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం రైట్ అంటే వాళ్ళు ఒక్కలే కాదు. ఒక్క నిమిషం ఆయన వర్షం చెప్పనండి. చెప్పనే నీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి నువ్వు ఎదురు చెప్పుకుంటే రైట్ చెప్పండి. ఎమ్మెల్యేలు ఈ రోజు వెళ్ళి మేము అది చేసాం ఇది చేసామని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు నిలదీసి కాళ్ళ పట్టుకుంటారు. మెడలో వాళ్ళ కండవ ఉంటే కండవ పట్టుకొని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 1, ఇప్పటి వరకు డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి వెంకటరెడ్డి దగ్గర సమాధానం లేదు. మీరు సంక్షేమం పేరు మీద మోసం చేస్తా ఉన్నారు. సంక్షేమం పేరు మీద కూడా మోసం చేసి డబ్బులు జేబులో వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కనబడతా ఉంది. మీ ఎక్కడ సంక్షేమం లేదు. ఇందాక కాప్ కార్పొరేషన్ గురించి ఆయన అడిగారు, నేను అడుగుతా ఉన్నా. మాకు ఎస్సీ సప్లాన్ ఉంది. ఎస్సీ సప్లాన్ ఏమైందో చెప్పాలండి. మా ఎస్సీ సప్లాన్ మీద మా గ్రామాలకి ఎస్సీలకి సంబంధించి గ్రామాలకి రోడ్లు వేసేవాళ్ళు, లైట్లు వేసేవాళ్ళు, లేకపోతే కమ్యూనిటీ భవనాలు కట్టించేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ మీరు అమ్మవారు ఇస్తున్నారు. అమ్మవారి మా ఒక్కరికి ఇవ్వట్లా, ఎస్సీలకి ఇవ్వట్లా, పేదలందరికి ఇస్తున్నారనే పేరు మీద ఇస్తున్నారు. అవి కూడా తగ్గించుకుంటా వచ్చారు. మీరు చెప్తున్నారు మీరు సంక్షేమానికి ఇస్తున్నారు అంటారు కదా, ఆ లెక్కలన్నీ కూడా లెక్కలు చెప్తారంటారు కదా. ప్రతి ఒక్కటి ఎంతమంది అంతకుముందు ఎంతమంది రేషన్ కార్డులు ఉంటే ఎంతమంది తీసేసారు, పెన్షన్ ఎంతమందికి అంతకుముందు ఉంటే ఎంతమందికి తీసేసారు. ప్రతి దానికి కూడా లెక్కలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక కొత్త జీవో తీసుకొస్తా ఉన్నారు. 35 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు 50 ఏళ్ళకి పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సంక్షేమం అనేది కూడా మోసం, అది ప్రజలకు అర్థమవుతా ఉంది. రైట్ కంక్లూడ్ చేద్దాం. శాంతి ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారి విషయంలో సవాల్ని ఏ విధంగా చూస్తుంది జనసేన పార్టీ? ఎందుకంటే ఏ సవాల్ వేసినా వెనక్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పరు. కానీ ఆయన ప్రశ్నలు అడగడం కూడా అనవసరం. కాకపోతే ఈ ప్రభుత్వం ఏం చెబుతుంది, సంక్షేమమే అభివృద్ధి అని చెప్తుంది. అంటే 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు మేము సంక్షేమం కింద ఇస్తాం తప్పితే అభివృద్ధికి పైసా పెట్టమని ఈ ప్రభుత్వం ఘంటాపదంగా చెప్పినట్టు లెక్కే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఉండదు. నేనైతే నాకు తెలిసిన నేను చదువుకున్న చదువు ప్రకారం ఆర్థిక శాస్త్రం ప్రకారం ఏంటంటే ఒక రేషియో అనేది ఉండాలి. సంక్షేమానికి డెవలప్మెంట్ ఒక రేషియో ఉండాలి. వచ్చే రాబడిని బట్టి, ఆ సంవత్సరం వచ్చే రాబడిని బట్టి, వచ్చే విధానాన్ని బట్టి, అప్పుల ఆదాయాన్ని బట్టి కనీసం 40-60 ఉండాలి సంక్షేమము అభివృద్ధి. 30-70 ఉంటే బెస్ట్ ఎగ్జాంపుల్.
40-60 ఉన్నా పర్వాలా, 50-50 అయినా పర్వాలా. అసలు 100కి 100 సంక్షేమం తప్ప జీరో డెవలప్మెంట్ అంటే ఇంకా మీరు డెవలప్మెంట్ చేసింది ఎక్కడ? ఏమి డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు చెప్పడానికైనా వాళ్ళకి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆ పని చేసాడే కదా దింపదలు పారేసాము. అమరావతి బాండ్స్ తీసుకున్నాడు, ఏం చేశాడో లెక్కలేదు. అమరావతికి డొనేషన్ తీసుకున్నాడు, వాళ్ళ పత్రపత్రిక కూడా తీసుకుంటూ ఏం చేసాడో తెలియదు. అందుకనే ఆయన దించారు. ఇప్పుడు రేపు మిమ్మల్ని అదే పత్రికలు దించమంటారు, దించుతారు. చెప్పను అంటే మేమైతే ఒకటి అడుగుతున్నాము, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా స్టేట్ ఎకానమీ మీద, మీరు తీసుకున్న అప్పుల మీద? అది ఏ రకమైన బారోయింగ్స్ కానీ త్రూ కార్పొరేషన్ అవని నాన్ కార్పొరేషన్ అవని మీరు తీసుకున్న బారోయింగ్స్ మీద అవి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళినాయి? వయా సంక్షేమమే కానీ వయా డెవలప్మెంట్ కానీ. రైట్, కంక్లూడ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం సమాధానం చెప్తారు? శ్వేతపత్రం అనే పాయింట్ అందరూ రైజ్ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగేసే అవకాశం ఉంది. మీకు పంపిస్తాను వాట్సాప్లో ఏ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అయింది, రెండు ప్రతి బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉంది, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, ఎంతెంత ప్రతి బడ్జెట్లో ఇస్తారు. ప్రత్యేకంగా ఏదో వాళ్ళు శ్వేతపత్రాలు తప్పుడు తడకలుగా అంతమంది ప్రభుత్వాలు ఏదో ఇచ్చేస్తే అట్లాంటి వీళ్ళు కావాలని ఆ భ్రమంలో ఉంటే ఎట్లా? క్లియర్గా ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ఇంటింటికి ఇదే మేము ఇస్తుంది. శాంతిప్రసాద్ గారు మీ నెంబర్ కూడా తీసుకొని మీకు పంపిస్తా. ఇంకోటి పథకాలకు ఏదో కట్ చేశారు, తగ్గించారన్నారు. 44 లక్షల మందికి మీరు పెన్షన్ ఇస్తే ఈ రోజు అది 61 లక్షల మందికి ఇస్తున్నారు. తగ్గించినట్ట పెంచినట్ట? రెండు ప్రతి ఒక్క లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టు ఎంతెంత మంది ఉన్నారు. అమ్మఒడికి 44 లక్షల మందికి అందుతుంది, 13,000 కోట్లు. ఆర్బీఐ నివేదికని ఒక హెచ్చరికగా తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియదు, సంక్షేమాన్ని అభివృద్ధి అని అన్నారు. సార్, ఆ తేడా తెలియదు మీకు. అభివృద్ధి అంటే గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ భవనాలను నిర్మించడం అభివృద్ధి అయింది. ఏదో మనం అమరావతిలో 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి అన్నాం కదా. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి ప్రతి ఊర్లో 5-6 బిల్డింగ్లు కనపడుతుంటే అది మాకు డెవలప్మెంట్ కాదండి, అది మాకు కనపడలేదంటే మనం ఏం చేయలేము. రెండు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. 96 కంపెనీలు తీసుకురావచ్చు, లిస్ట్ ఇస్తా రాసుకోండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఆర్బీఐ హెచ్చరికల పైన కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం ప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా ఆర్బీఐ రిపోర్టుకు సంబంధించి ఆర్బీఐ రిపోర్ట్ ఒక్క నిమిషం ఆర్బీఐ రిపోర్ట్ ఒక హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉందా లేదా? ప్రసాద్ గారు, కాగ్ రిపోర్ట్లు, ఆర్బీఐ ఒక హెచ్చరికలు ఇవన్నీ ఏంటంటే జరుగుతూనే ఉంటాయండి. ఇది నిరంతర ప్రాసెస్ అంటారు చూడండి, అవన్నీ నదీ ప్రవాహంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఎవరు ఏ ప్రభుత్వం సంయమనం పాటిస్తుందా, వాళ్ళకున్న జీడిపిని యూటిలైజ్ చేసుకుంటూ బెస్ట్ యూటిలైజేషన్లో డెవలప్మెంట్ మాడ్యూల్ని ఎలా చూపిస్తారన్నది ప్రతి ప్రభుత్వానికి ఒక కొలమానం ఉంటుంది. ఆ కొలమానంలో ఇవాళ 1 to 10 స్కేల్లో మన రాష్ట్ర పరిస్థితి ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. అప్పులో అనే నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుందంటే, నేను ఇందాక మొదట చెప్పా, సచివాలయాలు కట్టి చూపిస్తున్నారు. ఈ సచివాలయాలు గత ప్రభుత్వాల్లో ఒక మీ సేవల కింద ఉన్న దాన్ని ఇవాళ సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశారంటే దాన్ని ఏం చెప్పాలో మీరు చెప్పండి. అలాగే ఒక ప్యారలల్ వ్యవస్థను క్రియేట్ చేస్తూ దీని నుంచి మనం సస్టైన్ అవుతున్నాం అంటే ఎలాగవుతుందో చెప్పనండి. కంక్లూడ్ చేద్దాం. ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అలానే శాంతిప్రసాద్ గారికి, మాణిక్యాలరావు గారికి, వెంకటరెడ్డి గారికి, వినుషారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇదే ఆంధ్రప్రదేశ్లో అప్పులకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ఒక హెచ్చరికగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సంక్షేమం పైన ఫోకస్ చేయడం ద్వారా రెవెన్యూ మార్గాలను వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పేటువంటి ప్రమాదం ఉందనేటువంటి హెచ్చరిక చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పైన సీరియస్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా సమానంగా ముందుకు నడిపించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.